Hallelujah. Hallelujah. Exciting days we are living in. ఉత్సాహకరమైన దినముల్లో జీవిస్తున్నాము. Exciting days. ఉత్సాహకర దినములు. Amazing days. అద్భుతమైన దినములు. Hallelujah. 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 I'm so excited. I don't know what to speak. నేను ఎంత ఉత్సాహకరంగా ఉన్నానంటే ఏం మాట్లాడాలో నాకు తెలియదు. Hallelujah. Hallelujah. I've been up like from I don't know from 5 or 6 in the morning. తెలియదు ఉదయకాలం 5-6 గంటలు అప్పటి నుండి లేచి ఉన్నాను నేను. Hallelujah. Hallelujah. And I'm just so lost in the Lord. దేవునిలో ఎంతో లీనమైపోయి ఉన్నాను. That just 10 minutes ago I realized it's already 11 o'clock. 10 నిమిషాల ముందు నాకు జ్ఞాపకం వచ్చింది, అరే 11 అయిపోయింది కదా. I thought I have to go and preach also. నేను వెళ్ళి బోధించాలి కదా అని కూడా గుర్తొచ్చింది. That's how you should be excited. Hallelujah. 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 As the Holy Spirit started this 21 days of fasting, పరిశుద్ధాత్మ 21 దినముల ఉపవాస ప్రార్థన మొదలుపెట్టినప్పుడు the foundation was laid, పునాది వేయబడింది. and it was very absolutely made clear by the man of God John ఎంతో స్పష్టముగా దైవజనుడు జాన్ in గారి the Bible, బైబిల్లో ఉన్న who జాన్ said చెప్పాడు very clearly ఎంతో that you స్పష్టంగా, don't need teaching. నీకు బోధ అవసరం లేదు. అవునా కాదమ్మా? yes or no? Yes or no? అవునా కాదా? కొంతమంది వింతకు చూస్తున్నారు, అవునా కాదా? few people are looking me weirdly. లేదంటే వినండి, ఆన్లైన్ లో ఉన్నాయి మనం. హల్లెలూయా. Hallelujah. మొదటి యోహాను 2వ అధ్యాయంలో చెప్పాడు. In 1 John chapter 2 he said, ఏమని చెప్తున్నాడు? what is he saying? మీకు ఎవరో బోధించడం మీకు అవసరం లేదు. nobody need to teach you. అంటే బోధకులు అవసరం లేదా మనకు? does that mean we don't need teachers? అదే మాట the same యేసయ్య word, ఎప్పుడైతే శిష్యులతో ఉన్నాడో ఈ భూలోకం పైన, when Jesus was on this earth with his disciples, in his flesh, రక్తంలో, in blood, అది ప్రత్యేకంగా చెప్పాలి. హల్లెలూయా. we should mention it. హల్లెలూయా. Hallelujah. అని ఉన్నప్పుడు when he was on అదే the మాట earth అన్నాడు. he said the same thing. కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు అన్నాడు. he said few amazing things. హల్లెలూయా. నేను వెళ్ళాలి మీ మధ్య నుండి. I should go from you. హల్లెలూయా. Hallelujah. నేను వెళ్ళాలి. I should go. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్తలో రాస్తూ ఏమంటాడంటే, writing in the Gospel of John, ఇప్పుడు దాకా till now నేను మీకు ఒక మధ్యవర్తిగా ఉన్నాను. I've been like a mediator to అంటే you. దాని అర్థం ఏంది అని అంటే, the meaning is, మీరు ఏమున్నా నన్ను అడిగితే నేను మీ బదులుగా దేవుని అడిగాను. if you need anything, when you ask me, I asked a God on behalf of you. హల్లెలూయా. Hallelujah. నేను ఏమన్నాడంటే, but what he said నేను is, చేస్తున్న విషయాలు ఇప్పుడు మీకు అర్థం అవ్వదు. now you'll not understand the works that I'm doing, ఎందుకంటే మీరు శరీరంలో ఉన్నారు. because you are in flesh. నేను ఏది చెప్పినా whatever I'm saying, మీరు దాని భావోద్రేకాలతో మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. you're understanding it emotionally. అవునా కాదా? yes or no? యేసయ్య ఇదిగో చూడండి, నేను శాంతిని తీసుకురాలేదు, నేను ఒక కత్తిగా, ఒక ఖడ్గంగా వచ్చాను, నేను డివైడ్ చేయడానికి వచ్చాను అంటే మీ అందరికి బాధ వేస్తుంది అంటాడు. when Jesus said that I have not కోపం come వస్తుంది అంటాడు. I'm not come to give you peace but I brought a sword and division, then he's saying that you are getting angry. అది యేసయ్య మాటలే కాదా? చెప్పండి. aren't they the words of Jesus? అవునా కదా? yes or no? హల్లెలూయా. Hallelujah. నేను విభజించడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. Jesus said that I came to divide you. అది విన్నప్పుడు కొంతమందికి కోపాలు వచ్చేస్తున్నాయి. after hearing that few people got angry. తర్వాత ఒకసారి ఏమన్నాడంటే, నీగో చూడండి ఇక నేను వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్ అన్నాడు. next time he told that I'm going away, bye bye. అవునా కదా? నేను వెళ్ళిపోతున్నా, బాయ్ అన్నాడు. he said I'm going, bye bye. కొద్దిసేపు తర్వాత నిశ్శబ్దం అయిపోయారు అందరూ. for few minutes everybody became silent. యేసయ్య చూసి ఏమంటాడంటే, Jesus saw them and said, నేను పోతున్నా అంటే మీకెందుకు బాధ అనిపిస్తుంది? why are you so sad that I'm going? మీరు ఆత్మలో దాన్ని విన్నట్టయితే, if you hear that in a spirit, మీరు కన్నీళ్లు కార్చకుండా, instead of crying, తండ్రి నువ్వు ఏడిపోతున్నావు అని అడిగేవాళ్ళు. you would have asked me, Father, where are you going? కానీ మీ భావోద్రేకాల మధ్యలో వచ్చేసాయి కాబట్టి అడగాల్సింది అడగకుండా ఏడుస్తున్నారు. but because your emotions came in between, instead of asking what is supposed to be asked, you're crying. ఈ రోజు క్రైస్తవ సమాజంలా కనిపించట్లేదా అది? isn't this today's Christian community? అవునా కదా? yes or no? చెప్పండమ్మా. tell me. అవునా కదా? yes or no? ఆయన సిలువ పైన చూస్తే ఏడుస్తాం. when we see him on the cross we cry. అవునా కదా? yes or no? మొదటి ఆదివారం వస్తే బల్ల పట్టుకొని ఏడుస్తాం. when first Sunday comes we hold the communion and we cry. యేసు ఏమంటాడంటే, ఏడుస్తారా ఏడవరా అది కాదు,
నేను ఎందుకు చనిపోయినా అడగరా అంటాడు. Jesus is saying it's not about you crying or not, but wouldn't you ask me why I died? అడుగుతే ఏమైతుంది తెలుసా? జవాబు వస్తుంది. Do you know if what will happen if you ask? You'll get an answer. ఆ జవాబు శరీరం చేయలేదు కాబట్టి మీరు అడగట్లేదు. That answer cannot be fulfilled by your flesh, and that's why you're not asking. అమ్మా అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? You understanding the words? Hallelujah. Hallelujah. If you want, let's go read that scripture. I think it is in John chapter 16 verse 16. కొంచెము కాలమైన తరువాత Mm, మీరిక నన్ను చూడరు, mm, మరి కొంచెము కాలమునకు mm, నన్ను చూచెదరని చెప్పెను. mm, కాబట్టి ఆయన శిష్యులలో కొందరు mm, కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, mm, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, mm, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు mm, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని mm, ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. mm. Amen. Hallelujah. హల్లెలూయా. What is he saying? ఏమంటున్నాడు? A little longer I will be with you, కొంతకాలం నేను మీతో ఉంటాను, and then I will not be with you. ఆ తర్వాత నేను మీతో ఉండను. Yes. అవునా? Hallelujah. హల్లెలూయా. You will not see me, మీరు నన్ను చూడరు, then again you will see me. కానీ తర్వాత మళ్ళీ చూస్తారు. Is it confusing or not? మీ తికమక పెడుతుందా లేదా? It is just like what John said, right? యోహాను చెప్పినట్టే ఉంది కదా. I am not telling you because you don't know. మీకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు, I am telling you because you know. మీకు తెలుసు కాబట్టే మీకు చెప్తున్నాను. హల్లెలూయా. నిజం చెప్పండి అమ్మా, తిక్కమక ఉందా లేదా? Tell me really, isn't it confusing? You will not see me, మీరు నన్ను చూడరు, but then again you will see me. కానీ తర్వాత మీరు నన్ను చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Throughout that passage he keeps repeating that. ఈ అధ్యాయం అంతా అది అదే మాటలు పదే అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He హల్లెలూయా. keeps repeating that. అవే మాటలు What పదే happens అంటున్నాడు. is, the ఏమవుతుందంటే reason why it is confusing, అది ఎందుకు మిమ్మల్ని తికమక పెడుతుంది? the reason why it is confusing ఎందుకు ఇది మిమ్మల్ని తికమక పెడుతుంది? is because ఎందుకంటే Jesus is talking a language in the spirit. యేసయ్య ఆత్మలోని భాషను మాట్లాడుతున్నాడు. The disciples are listening in the flesh and blood. శిష్యులు శరీరంలో రక్తములో ఆ మాటల్ని వింటున్నారు. Church, are you listening? వింటున్నారు సంగమా? అమ్మ అర్థమవుతుందా లేదా? Are you understanding? Hallelujah. హల్లెలూయా. Whenever flesh listens to the spirit, ఎప్పుడైతే శరీరం ఆత్మ మాటలు వింటుందో the flesh gets confused. శరీరానికి తికమక గందరగోళం కలుగుతుంది. And whatever is confused ఏదైతే గందరగోళంగా ఉంటుందో is of the devil. అది సైతాన్ నుండి వచ్చింది. అమ్మ అర్థమవుతుందా? Are you understanding? In this entire context, because we don't have a lot of time, ఈ సందర్భం అంతటిలో Peter also tells to Jesus. పేతురు కూడా యేసయ్యతో అంటున్నాడు. He's not understanding things of Jesus. యేసయ్య చేసే పనులు అతనికి అర్థం కావట్లేదు. Now when the hour had come, the Bible says, బైబిల్ అంటుంది ఆ గడియ వచ్చినప్పుడు what Jesus does is, యేసయ్య ఏం he చేస్తున్నాడంటే starts to wash their feet. ఆయన వారి పాదాలని కడుగుతున్నాడు. Immediately Peter responds. వెంటనే పేతురు ప్రతిస్పందిస్తున్నాడు. Peter immediately responds. వెంటనే పేతురు He says, why are you ప్రతిస్పందిస్తున్నాడు. washing my feet? ఎందుకు నా పాదాలను I am కడుగుతున్నావు? not worthy of it. దానికి నేను అర్హుడను కాదు. Hallelujah. హల్లెలూయా. What Jesus is doing యేసయ్య ఏం చేస్తున్నాడు is something in the spiritual realm. ఆత్మ లోకములో ఆయన చేస్తున్నాడు. He is not washing the feet of Peter. పేతురు పాదాల్ని ఆయన కడగట్లేదు. Hallelujah. హల్లెలూయా. He is washing the feet of Christ. క్రీస్తు పాదాల్ని ఆయన కడుగుతున్నాడు. Man. But Peter does not know yet కానీ పేతురుకు ఇంకా తెలియదు that the very walk that his master is about to complete on the earth. తన యజమాని భూమిపై ముగించబోయే ఆ నడక. ఓకే, నేను ఇట్లా అడుగుతానమ్మా. I'll ask you like this. ఏసే ఇక్కడే ఉన్నాను అనుకుందాం. Think that Jesus is here. అవునా? Yes. మనమందరం ఇక్కడ కూర్చున్నాం అనుకుందాం. Let us think we are all sitting here. మీ ఒక్కరికి ఎవరో చెప్పారమ్మా ఏసే పాదాలు పోయి కడగండి అంటే కడుగుతారా కడగరా? Somebody told you go and wash the feet of Jesus. Wouldn't you do that? చెప్పండి అమ్మా. Tell me. ఆలోచిస్తామా? Would we think? ఉరికిపోయి కదా మనం ఆయన పాదానికి కదా కడుగుతాము, ఆరాధిస్తాం. హల్లెలూయా. We'll run and wash his feet and worship his feet. కానీ అదే క్రీస్తు వచ్చి మీ కాళ్ళు తుడిస్తే ఎట్లుంటది? But if Christ comes and washes your feet, how will it be? చెప్పండి అమ్మా. Tell me. రిలేట్ అవుతలేరంటే ఒక పని చేద్దాం. మన సీనియర్ పాస్టర్ వచ్చి మీ పాదాలు కడుగుతున్నాను అనుకుందాం. Okay, think that if a senior pastor is coming and washing your feet, how will it be? అన్కంఫర్టబుల్ ఉంటుందా ఉండదా? Um, అయ్యో అని పారిపోతారు కదా వెనక్కి. you'll run away rejecting it.
ఎందుకునంటే The reason is, పేతురు కూడా అలా రెస్పాండ్ అవుతున్నాడు. ఎందుకనంటే even Peter is responding like పేతురు that. తనను తాను శరీరంలో చూస్తున్నాడు. Because Peter is looking at himself in flesh. కానీ యేసు పేతురులో క్రీస్తుని చూస్తున్నాడు. But Jesus is seeing Christ in అమ్మ Peter. అర్థమవుతుందా? Are you understanding? పేతురు శరీరంలో చూస్తున్నాడు కాబట్టి ఆయనకు అప్పుడు దాకానే తెలుసు, అప్పుడు జరుగుతున్న విషయాలే తెలుసు. Because Peter is seeing in the flesh, he knows the things that are happening right కానీ then. యేసు ఆత్మలో ఉన్నాడు కాబట్టి రాబోయే దినాలు పేతురు ఫ్యూచర్ కూడా ఆయనకు తెలుసు. Because Jesus was in the spirit, he Amen. knows that the days are coming and what the work Hallelujah. of Peter. అవును అర్థమవుతుందమ్మా? Are you అందుకే understanding? ఏమంటున్నాడంటే That's why what is he saying? ఆ పాదాలు పేతురు నీ పాదాలు కాదు, అవి నా పాదాలు. Peter, those feet are not your feet, but they are my feet. ఆ పాదాలు నేను కడగాలి, I should wash that feet. లేకపోతే నువ్వు శుద్ధుడివి కావు, If not, you cannot become holy. లేకపోతే నువ్వు నాలో భాగము కాదు. If not, you cannot become a part of me. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. Are you understanding my words? ఏ నడక అయితే యేసయ్య ఈ భూలోకం పైన నడిచాడో, The word that Jesus walked on this earth, అదే నడకను పేతురు కొనసాగింపబోతున్నాడు. Peter is going to continue the same walk. అదే నడకను రాబోయే దినాలలో పౌలు కొనసాగింపబోతున్నాడు. Even Paul is going to continue the same walk in coming అప్పటికి days. పౌలు సీన్ లో రాలేదు. By then, Paul was not in the scene. ఉన్నాడా? Was he అమ్మా there? చెప్పండి. Was he there? శిష్యులు యేసే కలిసి తిరుగుతున్నప్పుడు ఇంకా పౌలు రాలేదు సీన్ లోకి. When Jesus and his disciples were moving around, Paul was not in the scene. కానీ ఆత్మలో పౌలును కూడా యేసే చూశాడు. But Jesus saw Paul in the spirit. హల్లెలూయా. Hallelujah. అందుకే పౌలు ఎన్నుకున్నప్పుడు కూడా That's why when Paul was నా chosen, నామం బట్టి నువ్వు ఎన్ని హింసలు పొందాలో అని చెప్తున్నాడు. he's telling that the sufferings that you should go through because of my ఎందుకంటే name. నీ యజమాని నడిచిన నడకలో నువ్వు కూడా నడవాలి. Because you should walk in the way, a walk of your Hallelujah. master. Hallelujah. అబ్బా అర్థమవుతుందా? Are you ఈ understanding? మార్గంలో మీరు కూడా నడవాలి. Even you should walk in పేతురు that నీకు way. అర్థం అవ్వట్లేదు ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నావు. Peter, you're not understanding because you're in the flesh. You will not understand what I am doing right now. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నీకు Church, అర్థం come on, are కాదు. you with me? Are you with me? Are you with me? సంగమ నాతో The ఉన్నారా? problem is సమస్య ఏంటంటే because Peter is understanding in the flesh. ఎందుకంటే పేతురు శరీరంలో అర్థం సో చేసుకుంటున్నాడు. అన్ని తికమకనే అర్థమైతే దానికి తికమకనే అడుగుతాడు. That's why he is confused in every way, and everything that he asks will be confused. అర్థమవుతుందమ్మా? Are you understanding? హల్లెలూయా. Hallelujah. ఈ రోజు కూడా తికమక లేపే ఆత్మ అదే ఉంది సంఘంలో. Even today, the spirit of confusion is ఆ still in తికమక church. పెట్టే ఆత్మ పేరు శరీరము. The name of the spirit of confusion is flesh. హల్లెలూయా. Hallelujah. అందుకే ఉపవాస ప్రార్థనలు పెట్టబడతాయి. That's why we have fasting prayers. శరీరంని ఎంత నలగొట్టుకుంటే How much you break your ఆత్మ flesh, విషయాలు అన్ని అర్థం అవుతాయి. that much you'll understand the things of spirit. Hallelujah. 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 You know, Jesus tells the disciples, యేసే శిష్యులతో అంటున్నాడు, I am so happy నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. that my Father has given me children నాకు నా తండ్రి పిల్లల్ని ఇచ్చాడు, who understand my language. నా భాషను అర్థం చేసుకునే పిల్లలు. Hallelujah. హల్లెలూయా. But then he says, కానీ తర్వాత అంటున్నాడు, blessed are you నీవు ఆశీర్వదించబడిన వాడవు, if you will do it now. దాన్ని ఇప్పుడే నువ్వు చేస్తే నువ్వు ధన్యుడవు. Hallelujah. హల్లెలూయా. అర్థం చేసుకోవడం ఒకటి, To understand is one thing, అర్థమైన తర్వాత చేయడం ఒకటి. and to do after understanding is Hallelujah. another thing. Hallelujah. ఈ ఉపవాస కూడికలు కూడా మా ఆశ అదే. That is our desire in this అవును, fasting మీరు prayers. ఎన్ని ఉపవాసం చేసుకుంటూ ముందుకెళ్తుంటే మీకు ఆత్మ విషయాలు అంత లోతుగా అర్థమవుతాయి. The more you fast and pray, that much you'll understand the things of spirit. కానీ అది కాదు మనకు ఉద్దేశ్యము. But that is not our 21 purpose. రోజులు అయిన తర్వాత After 21 మీకు days, అర్థమైందంతా ఈ సంవత్సరం అంతా చేయాలి. you should do all that you understood throughout this అప్పుడే year. మనం ధన్యులము. Then we are blessed. లేదంటే మనం కూడా మోసంలో ఉండిపోతాం. If not, even we are in అమ్మ deception. అర్థమవుతుందా? Are you understanding? ఎప్పుడైతే యేసయ్య నేను ఖడ్గాన్ని నేను విభజించడానికి వచ్చాను అంటే శరీరానికి కోపం వస్తుంది. When Jesus is saying that he is a sword and he has come to do division, then the flesh is getting angry. వినండి వినండి, ఎప్పుడైతే ఇదిగో నా సమయం దగ్గరకు వచ్చింది నేను వెళ్ళిపోవాలనుకుంటే శరీరం ఏడుస్తుంది. When he said that my time has come near, I should go, then the flesh is crying. అదే విధముగా In the same way, ఎప్పుడైతే యేసయ్య when Jesus, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడో, when he said that here I'm loving you, అయిపోయి finished. పాటలు వచ్చేస్తున్నాయి. Songs are coming out. నేను ఐఎమ్ ట్రైయింగ్ టు ప్రూవ్ అ పాయింట్ హియర్. ఒక విషయాన్ని నిరూపించాలని నేను చూస్తున్నాను. విభజించడానికి వచ్చినానంటే కోపం, If he says that he came to do division, then we become angry. వెళ్ళిపోతున్నా అంటే బాధ, If he says that I'm going away, then we cry. నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే అబ్బో ఆనందం. If he says that I love you, then we rejoice. ఈ మూడు మోసమే. All three are deception. మూడు మోసమే.
All three are deception. ఇదే శరీరానికి అర్థం కాని విషయాలు. These are the things that the flesh is not ఇక్కడే understanding. సంఘము మోసపడిపోతుంది. Here the church is being deceived. ఎందుకంటే ఆయన మాట్లాడేది సమస్తము ఆత్మలో మాట్లాడుతున్నాడు. The reason is everything that he's talking in the మనము spirit. శరీరంలో అర్థం చేసుకుంటున్నాము. And we are understanding in the flesh. ఆత్మకు శరీరానికి లేదు. There is no relation between the spirit and the flesh. అందుకే దైవజనులు అర్చి ప్రార్థించి ఏమంటారంటే అమ్మా ఆత్మతో నింపబడండి. That's why the men of God are screaming and ఆత్మతో saying, నింపబడండి. be filled with the spirit. I will tell you more examples. ఇంకా ఉదాహరణలు చెప్తాను. Before also we told. ముందుగా కూడా When చెప్పాము. they said why your disciples are not fasting. ఎందుకు నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదు? యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారే. The disciples of John are పరిసయ్యులు ఉపవాసం fasting. ఉంటున్నారే. Pharisees are నీ fasting. ప్రజలు నీ శిష్యులు ఎందుకు ఉండట్లేదు అని అంటే Why your disciples are not ఆయన ఏమన్నాడు fasting? చెప్పాం, దీని గురించి మనం నేర్చుకున్నాం. Let's learn about this. ఆయన అంటాడు లేదు 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 He's saying- వీళ్ళు ఇంకా శరీరంలో ఉన్నారు. He's saying no, they are still in the అమ్మా, flesh. అర్థమవుతుందా? Are you నేను ఏం understanding? చెప్పాలనుకుంటున్నానంటే What I'm trying to say is- శరీరంలో బ్రతకడము అందరికన్నా మోసకరమైన బ్రతుకు. The deceptive life of all is to live in the మీరు flesh. ఎన్ని సువార్తలు విన్నా ఎన్ని బోధలు విన్నా మనము శరీరంలో ఉన్నట్టయితే ఆ మీ ఏదైతే బోధ వచ్చిందో ఆ బోధనే మీరు తీసుకొని బోధకుని సంపేస్తారు. No matter how many gospels we hear or sermons we hear, if you are still in the flesh, the sermon that you receive from the man of God, you will kill the same man of God. అవునా కాదా? Yes or no? వీళ్ళు ఆనందించిన వాళ్ళు కాదా? Aren't they the people వాళ్ళు who rejoiced? ఆనందించిన వాళ్ళు హోసన్న అన్న వాళ్ళు మరి ఎందుకు యేసుని చంపుతున్నారు? The people who rejoiced and said, Hosanna, why are they killing Jesus? ఎందుకమ్మా? Why? ఎందుకంటే ఆ రోజు భావోద్రేకాలు ఈ రోజు కూడా భావోద్రేకాలు. Because that day they were in emotions and today they are in emotions. Church, are you understanding? Are you అర్థమవుతుందా సంగమా? అర్థమవుతుందా? The key here is the Holy Spirit. ఇక్కడ తాళపు చెవి పరిశుద్ధాత్మ. ఎన్ని బోధలు మేము చెప్పినా, No matter how many sermons we ఎన్ని preach, లోతైన మర్మాలు మేము చెప్పినా, no matter how many deeper mysteries we tell you, వినేవాళ్ళు ఆత్మతో నింపబడకపోతే మోసకరము. if the one who is hearing are not filled in the spirit, Hallelujah. that is deception. Hallelujah. Hallelujah. ఈ రోజు గమ్మత్తుగా నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆ వాక్యం వచ్చింది. Today when I'm reading the నేను మొన్న word, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం గురించి చెప్పాను. recently when I was talking to you, I told you about the Hallelujah. situation. ఆ సందర్భం గురించి చెప్పి ఏమన్నానంటే ఒకళ్ళు బాగా కోపపడ్డారన్నాను. Telling about you, I said that a man got so angry. హల్లెలూయా. Hallelujah. బాగా కోపపడ్డారని చెప్పాను. I told you that a man got సడన్ so గా నేను angry. వెళ్ళి అన్న ఎందుకన్నా ఇంత కోపం అనే లోపు ఆలోచించడం మొదలు పెట్టాడు. గుర్తుందా? Suddenly when I went and asked him, why are you so angry? Then he started to think why he was angry. అయ్యో ఈ రోజు వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు Today while meditating the word, దేవుడు నాతో అంటున్నాడు, అయ్యో కుమారుడా నాకు కూడా అట్లే చేశారన్నాడు. God is telling me, oh my son, they did the same with me. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 10:25లో అన్నాడు. He's saying in John 15:25. ఏమంటున్నాడు? What is he saying? చదవడమ్మా. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి ఆ అని వారి ధర్మశాస్త్రములలో ఏం వ్రాయబడిన లేకుండా ద్వేషించిరి. నిర్హేతుకముగా. అబ్బో అంత తెలుగు వస్తుంది అందరికి, నాకు తెలియదు. ఫస్ట్ టైం వింటున్నా తెలుగులో. సింపుల్ చెప్పాలంటే కారణం లేకుండా. To put it simple, without any reason. హల్లెలూయా. కారణం లేకుండా యేసుని ద్వేషించిరంట. They hated Jesus without any reason. ఇది 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 చాలా గమ్మత్తా కాదు చెప్పండి. Isn't this funny? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కారణం ఉంది అక్కడ. There is a ఆ reason. కారణం ఏంటంటే The reason is శరీరం. flesh. అన్నిటికన్నా మోసకరమైనది శరీరము. The deceptive of all is flesh. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవునా కదా? Yes or no? అన్నిటికన్నా మోసకరమైనది అది. The deceptive of all. Church, are you listening? Hallelujah. A fleshly mind. శరీర సంబంధమైన మనస్సు. That is why we thank God for fasting prayers. అందుకే ఉపవాస ప్రార్థనలకే దేవునికి వందనాలు Hallelujah. చెల్లిస్తున్నాం. హల్లెలూయా. In fact, I told many young people, many sons, ఇంకా చెప్పాలంటే ఆ యవనస్తులకు కుమారులకు నేను we చెప్పాను, should change the name fasting prayer. ఉపవాస ప్రార్థన అనే పేరును మనం మార్చేయాలి. We should call it fasting lifestyle. ఉపవాస జీవిత విధానం అని దాన్ని పిలవాలి. Hallelujah. హల్లెలూయా. Fasting lifestyle. ఉపవాస జీవిత What విధానం. is fasting? ఉపవాసం అంటే ఏంటి? What is fasting? ఉపవాసం అంటే ఏంటి? శరీరం ఒక డెఫినేషన్ చెప్తది. Flesh will tell you one definition. Catholics ఒక డెఫినేషన్ చెప్తారు. Catholics will tell you one definition. CSI వాళ్ళు ఒక డెఫినేషన్ చెప్తారు. CSI people will tell you one definition. Methodist Lutheran వాళ్ళు ఒకటి చెప్తారు. Methodist Lutheran people will tell you a definition. Pentecost వాళ్ళు ఒకటి చెప్తారు. And Pentecost people will tell you a definition. అవునా కదమ్మా? Yes or no? హల్లెలూయా. Hallelujah. Catholic అయితే ఏం చెప్తారు? What will Catholic people tell? లెంట్ బెంట్ అంటారు. They say Lent bent.
బెంట్ అన్నారు, లెంట్ అంటారు. They say Lent. హల్లెలూయా. Hallelujah. అప్పుడే వాళ్ళకు ఉపవాసం. Then that is fasting to them. అవునా కాదా? Yes or no? పెంతెకోస్తులు మాత్రం జర ఇంకెక్కువ అంటారు. Pentecost people will tell little more. హల్లెలూయా. Hallelujah. కానీ ఉపవాసం అంటే ఏంది యాక్చువల్లీ? But what is actual fasting? శరీర ఆశలు నెరవేర్చకుండడమే. హల్లెలూయా. Not to gratify the desires of flesh అమ్మా, is అంతేనా? fasting. చెప్పండి, అంతేనా? Isn't శరీర it? ఆశను The desire of the flesh, చంపుకోవడం. to kill the desire of the flesh. అవునా కదా? Yes. కానీ మనం ఏమనుకుంటాం, ముట్టి తిండితోనే సంబంధం అనుకుంటాం. But what do we think? It is only related to food. అవునా కదా? Yes or no? ఇవి 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 చిన్న చిన్నగా అనిపిస్తున్నాయేమో కానీ ఇది జీవిత విధానము. These might look small and simple, but they are the నేను ఒక మాట lifestyle. అన్నాను కదా, ఫాస్టింగ్ ప్రేయర్ కాదు, ఫాస్టింగ్ లైఫ్ స్టైల్ అవ్వాలి మనకు. I said it's not a fasting prayer, but it's జీవిత విధానం అవ్వాలి. it has to become a అంటే ఎట్లా lifestyle. అవుతుంది జీవిత విధానము? How will it become a lifestyle? శరీరము ఆకలి అంటే దాన్ని చంపి మోకాలపై నుంచి ప్రార్థన చేయాలి. When your flesh says a hunger, then you should kill it and come on your knees. అవునా కదా? Yes or no? శరీరము ఒక వ్యక్తి వైపు గుంజుతుంటే, శరీరానికి గుంజుతుంటే, అంటే యవనస్తులకు అంటున్నారు, బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లు, I'm telling to the young people like boyfriends and girlfriends, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా. even the ones who are married. హల్లెలూయా. Hallelujah. ఒక వైపు గుంజుతుంటే దాన్ని చంపి క్రీస్తుని అక్కడ నిలబెట్టడము. If your flesh is pulling towards a person, killing it and making you stand before Christ. ఎప్పుడైతే మీ శరీరము ఒకరి పైన దూషించాలి లేదా బూతులు మాట్లాడంటే దాన్ని చంపి హల్లెలూయా స్తుతి మహిమ గానాలు పాడడము. When your flesh wants to abuse somebody or hate somebody, killing the desire, you should worship the Lord. హల్లెలూయా. అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. Are you listening to me? ఎంతమంది అంటారు జీవిత విధానం చేసుకుందాం? How many of you will tell that we'll make this a lifestyle? లేదా 21 రోజులకి ఆపేద్దాం అంటారా? Or else shall we start in 21 days? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm going to the core of it. నేను దాని మూలానికి వెళ్తున్నాను. ఇది మూలము మనకు అర్థం కాకపోతే ఏమి చేసినా అది అబద్ధము. If we don't understand the core, then whatever we do, it is a మన lie. ఉపవాసం కూడికలు కూడా ఒక మోసమే. Even the fasting meetings are ఈ a బోధలు deception. మోసమే. The sermons are మీరు deception. చదువుతున్న వాక్యాలు మోసమే. The words that you are reading are మీరు deception. క్రీస్తు అని పేరు పెట్టుకుంటారు కానీ మీరు మోసకులే. You might have the name as Christ, but you are deceivers. హల్లెలూయా. Hallelujah. కానీ ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారో, But when you are filled with Holy Spirit, హల్లెలూయా, Hallelujah, అప్పుడు గ్రంథము తెరవబడుతుంది. then the book will be opened. అప్పుడు మీకు అర్థమవుతుంది. Then you'll understand. హల్లెలూయా. Hallelujah. అప్పుడు మీరు సౌలు నుండి పౌలుగా మారతారు. Then you'll become from Saul to అప్పుడు Paul. మీరు అద్భుతాలు చేస్తారు. Then you'll do miracles. అప్పుడు నిజమైన ప్రార్థనలు చేస్తారు. Then you'll do the real అప్పుడు మీరు prayers. ఏడవరు. Then you'll not cry. హల్లెలూయా. Hallelujah. అమ్మా అర్థమవుతుందా లేదా? Are you understanding or చర్చ్ not? ఐ అండర్స్టాండింగ్. అర్థమవుతుందా సంగమా? ఎమోషన్స్, భావోద్వేగాలు, హల్లెలూయా, Hallelujah, ఆర్ డిజాస్టరస్. అవి నాశనకరమైనవి. హల్లెలూయా. Hallelujah. 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 I don't know if I have to release this. దీన్ని విడుదల చేయాలో లేదో నాకు తెలియదు. Hallelujah. Hallelujah. But a senior pastor opened it yesterday. కానీ నిన్న ప్రధాన కాపరి గారు దాన్ని విడుదల చేశారు. మహిమ గురించి మాట్లాడుతున్నాం. While talking about glory, మహిమ గురించి. about దాని glory. గురించి మాట్లాడాలంటే ఇక మహిమలో వెళ్ళిపోవాలి మనం. To talk about glory, we should go in glory. Hallelujah. 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 ఒక కొటేషన్ నేను రిలీజ్ చేశాను నిన్న. I released a quotation yesterday. Hallelujah. Hallelujah. What is the difference between a son and a demon? ఒక కుమారునికి మరియు దురాత్మకు మధ్యలో వ్యత్యాసం ఏంటి? ఒక కుమారునికి దురాత్మకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది? What is the difference between the son and the demon? Hallelujah. Hallelujah. Simple words. ఎంతో సులభమైన మాటల్లో, Son కుమారుడు delights in father's glory. తండ్రి మహిమలో ఆనందిస్తాడు. Demon దురాత్మ desires father's glory. తండ్రి మహిమను ఆశిస్తుంది. హల్లెలూయా. ఇక్కడే ఉందమ్మా. Here is everything. ఒక కుమారునికి దురాత్మకు ఉన్న వ్యత్యాసం. The difference between the son and the demon. కుమారుడు తండ్రి మహిమలో ఆనందిస్తాడు. A son will delight in the glory of the father. దురాత్మ And a demon తండ్రి మహిమను కోరుకుంటాడు. will desire the glory of the father. ఇక్కడే మనకు తెలిసిపోతుంది మనలో కుమారుని ఆత్మ ఉందా దురాత్మ ఉందా. Here we will understand, do we have the spirit of son or spirit of demon? హల్లెలూయా. Hallelujah. తండ్రి మహిమలో ఆనందించువాడు కుమారుడు. Son is the one who delights in the glory of father. కానీ తండ్రి మహిమను కోరుకున్నవాడు దురాత్మ. But who desires the glory of the father is a demon. హల్లెలూయా. Hallelujah.
హల్లెలూయా. Hallelujah. Church, are you understanding? అర్థమవుతుందా The సంగమా? key word there is desire. ఇక్కడ ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే కోరుకోవడము, Delight and desire. ఆనందించడం మరియు The Bible కోరుకోవడం. says delight yourself in the Lord. బైబిల్ అంటుంది దేవుని యందు ఆనందించుడి. Hallelujah. Hallelujah. Delight and desire. ఆనందించడము Do కోరుకోవడము. you delight in the Lord నువ్వు దేవుని యందు ఆనందిస్తున్నావా or you desire the Lord? లేదా దేవుని కోరుకుంటున్నావా? Desire the glory of the Lord. దేవుని మహిమను కోరుకుంటున్నావా? When you desire the glory, నువ్వు మహిమను కోరుకున్నప్పుడు you become a thief. నువ్వు దొంగగా మారుతావు. అవునా కదా? Yes or no? నేను చెప్తుంది ప్రతి ఒక్కటి వాక్యమే. Every word I'm telling you is the word from Bible. Hallelujah. 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 When desire is born, the Bible says, బైబిల్ అంటుంది ఆశ పుట్టినప్పుడు పాపం ఆడికి వస్తుంది. sin comes from there. అవునా కదా? Yes or no? Desire. ఒక కోరిక. What I'm telling is, ఏం చెప్తున్నానంటే flesh శరీరము will destroy you. నిన్ను నాశనం చేస్తుంది. Hallelujah. Hallelujah. అందుకే సిద్ధపడడం మనకు అవసరము. That's why it is necessary for us to సిద్ధపడడం prepare. అవసరము. It is needed Hallelujah. for us to prepare. Hallelujah. Hallelujah. సిద్ధపడడం అవసరము. It is needed for us to be prepared. ఆత్మలో సిద్ధపడడం అవసరము. It is necessary for us to be prepared in the spirit. Hallelujah. 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 ఆత్మలో సిద్ధపడడము అవసరం. అవసరము. It is necessary to prepare the spirit. 10 సార్లు చెప్తున్నాను నేను. I am telling the one word 10 times. ఎందుకు ఇన్ని సమస్యలు గృహాల్లో అంటే ఇదే అమ్మా. Why there are so many problems in the houses? The same reason. మీరు సంఘాలకు వస్తున్నారు కదా, అదే మీ ప్రమాదం. You're coming to the churches and that is your danger. సంఘంకి వస్తున్నారని కాదు, Not because you're coming to the church. సిద్ధపడకుండా వస్తున్నారు. You're coming without ప్రార్థనకు preparation. సిద్ధపడకుండా వస్తున్నారు. You're coming to the prayer without యూదా ఇస్కరియోతు preparation. కూడా ఆయననే. అందరూ సిద్ధపడొస్తే ఆయన సిద్ధపడి రాడు. When everybody comes prepared, అందుకే అంత Judas Iscariot, శరీరంలో అర్థం చేసుకుంటాడు. he understands everything in flesh. Church, are you understanding? సగం అర్థమవుతుందా? All of this is laying foundation. ఇవన్నీ కూడా మీకు పునాదిని ఈ మొదటి వేస్తున్నారు. వారం అంతా పునాది వేస్తున్నారు దైవజనులు. The men of God are laying foundation throughout the ఈ first week. పునాదిని పట్టుకొని మీరు సిద్ధపడితే రాబోయే వారంలో చూడండి ఎంత మహిమతో When you నింపబడతారు. hold the foundation and prepare, now you see the glory in the coming days. అమ్మా వినండి. Listen to me. ఇంకొక మాట చెప్పనా? Shall I tell you another word? ఇవన్నీ కీస్ ఓన్లీ ఏమంటారు, తాళపు చెవి. తాళపు చెవులు అంతే. All these are keys. హల్లెలూయా. Hallelujah. మహిమ అంటే ఏంది? What is glory? మీకు తెలుసా అమ్మా మహిమ అంటే ఏందో? Do you know what is glory? అమ్మా తెలుసా మహిమ అంటే ఏందో? Do you know what is glory? మొన్న ఒక మాట అన్నాను కదా, I told the word క్రైస్తవులు ఎట్లా recently. అంటే How are Christians? రోబోట్స్, స్పిరిచువల్ రోబోట్స్. ఆత్మీయ రోబోట్లు. హల్లెలూయా. హల్లెలూయా అంటే చేతులు పైకి వెళ్ళిపోతాయి. ఎందుకు చేతులు పైకి వెళ్తే అర్థం కాదు. When we say hallelujah, automatically hands go up. We don't know why. తెలియదు, We don't know. కానీ తెలుసుకోవాలి. But you should know. సమస్తం మీకు తెలిసి ఉండాలి. You should know everything. ఏమంటున్నాడు యోహాను? What is John saying? నీకు సమస్తము తెలుసు. You know everything. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందమ్మా? Are you understanding? చర్చ్, are you understanding? సంగమం అర్థమవుతుందా? Hallelujah. 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 We should know everything. మనకు సమస్తము తెలియాలి. We should know మనకు తెలియాలి. everything సమస్తము in the తెలియాలి. realm of the spirit. ఆత్మ రాజ్యంలో తెలియాలి. మహిమ అనే పదము క్రైస్తవులు వాడేది ఘనముగా. Christians use the word glory in a greatly, so greatly. హల్లెలూయా. Hallelujah. లావిష్లీ. ఎంతో ఎక్కువగా వాడతారు. బౌండరీలెస్లీ, ఏ లిమిట్లెస్లీ, హద్దు లేకుండా పరిమితులు లేకుండా వాడతారు. ఎంతమంది అంటారు మా మహిమ అంటే ఏందో చెప్పగలుగుతారా? Can anybody tell me what is glory? దేవుని నేను అడిగినప్పుడు When I ask God, ఇది గుర్తు పెట్టుకోండి మా, చాలా ప్రాముఖ్యం. remember this is very important. మహిమ అంటే, Glory means, మహిమ అంటే glory means తండ్రి వేసుకున్న వస్త్రము, the garments that the Father is లేదా wearing. దేవుని వస్త్రము పేరే మహిమ. Or else the name of the garment of మహిమను God is ధరించిన glory. వాడు ఆయన. హల్లెలూయా. He is the one who is wearing glory. హల్లెలూయా. Hallelujah. ఇది చాలా ప్రాముఖ్యం అమ్మా. This is very important. చాలా ప్రాముఖ్యము. This is very important. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు మన చూస్తే మీరు అనొచ్చు కాటన్ వేసుకున్నాడు, Well, looking at me you might say లేదా I'm wearing జీన్స్ cotton. వేసుకున్నాడు. He is wearing jeans. అలానే మన దేవుడు మహిమను ధరించి ఉన్నాడు. In the same way God is wearing దేవుని glory. వస్త్రము పేరే మహిమ. The name of God's clothes is అందుకే glory. ఆయన ఏమంటున్నాడు? That's why what is he అదిగో saying? చూడండి నా వస్త్రాన్ని చింపివేశారు. ఆయన వస్త్రాన్ని చించి వేసి They tore the cloth of Jesus వాళ్ళు పంచుకుంటున్నారు. and they're dividing among themselves. ఈ రోజు క్రైస్తవ సమాజంలో కనిపిస్తుందా లేదమ్మా? Isn't it like today's కుమారుడు Christianity? ఒక్కడే తండ్రి మహిమను చించడు. Only a son cannot ఆయన tear the glory of నగ్నముగా father. చేయడు. He will not make the father naked. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి మహిమను దోచుకోడు కుమారుడు. A son will not steal the కానీ ఈ father's రోజు glory. క్రైస్తవ సమాజము But today's Christian మహిమను community దోచుకోవాలి. steal the ఎవరు glory. ఈ దోచుకునే
వాళ్ళు Who are the ones who are stealing? ఆయన వస్త్రము పైన ధ్యానం లేదు కానీ They don't have focus on his ఆయన garment. నుండి నాకు తిండి కావాలి, But I want food from ఆయన him. నుండి నాకు సెటిల్మెంట్ కావాలి, I want settlement from ఆయన him. నుండి నేను సేవలు చేయాలి, From him I should do ఆయన ministry. అక్కడ నుండి నాకు ఏమంటారు ప్రవచించే ఆత్మ కావాలి, From him I want spirit of అక్కడ prophecy. నుండి నన్ను ఏమంటారు స్వస్థపరిచే ఆత్మ కావాలి. From him I want gift of healing. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు క్రైస్తవ సమాజం అలా లేదండి చెప్పండి. Isn't this the today's Christian community? ఇవన్నీ బోధలు కాదమ్మా, All these are not ఇవన్నీ sermons. బాధలు, These are sorrowful బాధ things. నుండి పుట్టుకొచ్చిన బోధలు ఇవి. These are the sermons birthed out of pain. ఎందుకునైనా భారతదేశంలో ఈ రోజు క్రీస్తు మహిమ చూడలేకపోతున్నామని అడిగినప్పుడు When they asked, why are we unable to see the glory of God in India నా today? పేరులో నా మహిమను దోచుకున్న వాళ్ళే ఉన్నారు కుమారుడా అన్నాడు. He told me, son, they stole glory ప్రతి from my ఒక్కరికి name. ఏదో కడుపుకి కావాలి లేదా ఏదో సేవ కావాలి. Everybody wants for his belly or ministry. లక్షలాది ప్రజలు పెట్టుకున్నారు, ఎంత మహిమ ఉండాలన్నా చెప్పండమ్మా. They have lakhs of people in the నేను church. షూటింగ్ మాట్లాడతాను, దైవజనులు షూటింగ్ మాట్లాడతారు. I will talk directly, even the men of God talks directly. 1,00,000 మంది కూడుకుంటున్న సంఘాలు ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలా ఉజ్జీవంలో ఉండాలి? When the churches where lakhs of people are gathering, మహిమతో నింపబడాలి. should be filled with glory. ముగ్గురు ఉంటే దేశం మారిపోయింది కదా మరి. When there were 3 people, the entire country షద్రక్ changed. మెషక్ అబేద్నెగో ముగ్గురు ఉంటే దేశమే మారిపోయింది కదా. When there were Shadrach, Meshach, Abednego, 3 people, the మళ్ళీ country changed. లక్షల ప్రజలు ఉంటే ఎందుకు అవ్వట్లేదు? Then why the country is not changing by lakhs of people? దొంగలు, Because they are thieves. దోచుకునే వాళ్ళు They are the ones who steal. క్రీస్తు పేరు పెట్టుకొని They have the name of ఆయనని Christ నగ్నం చేసేవారు. and they are making him naked. కానీ ధ్యానం వారిపైన వద్దు, But let us not focus on them. మనపైన పెడదాం. Let's focus on ourselves. హల్లెలూయా. Hallelujah. ఎన్నిసార్లు How many times ఆయన మహిమను మనం దోచుకున్నాం? did we steal his glory? అంటే That means మన క్రీస్తునే our Christ, నగ్నంగా చేశాం. we made him naked. అంటే That means మన దైవజనుని నగ్నంగా చేశాం. we made a man of God naked. గుండెలు పగిలిపోతాయి. Hearts will break. హల్లెలూయా. Hallelujah. యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఆ సిలువపై నగ్నంగా యాలాడుతుంటే ఇంత బాధేసిందే. When Jesus was hanging on the cross naked before 2000 years ago, we cried so much. మళ్ళీ ఈరోజు మన నోటితోనే ఆయన ద్వారా పంపబడిన దైవజనుని నగ్నం చేస్తున్నామే. But today by our own mouth we are making the man of God ఆయనను naked దేవుడు whom he sent. మహిమతో నింపుతుంటే మనం ఆనందించకుండా ఎందుకు? When God is filling him with glory, instead of rejoicing, why are we? హల్లెలూయా. Hallelujah. అమ్మా అర్థమవుతుందా? Are you understanding? ఐ అండర్స్టాండింగ్. అర్థమవుతుందా? ఇవి ఇంకా అర్థమైతే లోతుకు వెళ్తున్నప్పుడు As you go deeper, ఇది you'll బాధ understand more. పెట్టాలని కాదు, These things are not to hurt ఇది you, మనల్ని సిద్ధ పెట్టాలని. but for us to prepare. Become the real children of God. నిజమైన దేవుని పిల్లలుగా మారడానికి. There is a process in the kingdom of God. దేవుని రాజ్యంలో ఒక ప్రక్రియ ఉంది. ఒక నియమం ఉన్నది. There is a protocol. అర్థమవుతుందమ్మా? Are you understanding? I am going back now. నేను ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్తున్నాను. హల్లెలూయా. Hallelujah. యేసయ్య మాట్లాడినప్పుడు ఆత్మలో మాట్లాడతాడు. When Jesus speaks, he talks in spirit. Shall I give you a revelation that will destroy every religion? ప్రతి మతాన్ని కూడా నాశనం చేసే ఒక ప్రత్యక్షత మీకు ఇవ్వనా? I don't know if everyone can understand this. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. Can you explain to me Trinity? త్రిత్వముని నాకు I'm ఎవరైనా listening in the వివరించగలరా? spirit, that's why I'm telling you. ఆత్మలో వింటున్నాను, అందుకే చెప్తున్నాను. Can you explain Trinity? ఇప్పుడు మహిమను వివరించగలుగుతారా అన్నప్పుడు ఈ త్రిత్వంని కూడా మనం వివరించగలుగుతామా? When we ask to describe you the glory, now can we also describe the Trinity? What is Trinity? త్రిత్వం అంటే ఏంటి? చెప్పండి అమ్మా. Tell me. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే Father, ముగ్గురు. Father, Son, Holy Spirit, that means 3 ముగ్గురా? people. 3 in 1. ముగ్గురు ఒక్కరిలో. అది ఓకే, ట్రినిటీ 3 in 1. అవును, త్రిత్వము ముగ్గురు ఒక్కరిలో. But who is this Trinity? కానీ ఎవరు ఈ త్రిత్వము? We all know it. మనందరికీ తెలుసు. కానీ అర్థం చెప్పలేకపోతున్నాం దాని అర్థం. But we are unable to మొన్న నేను describe చూస్తున్నాను, it. ఒక ఆయన పేరు ఏదో ఉంది, జాకీరా ఏదో ఉన్నాడు, చాలా బాగా ముస్లిం అతను, తెలుగులో మాట్లాడతాడు. పేరు ఉంది ఆయనది. A Muslim person is talking. హుసేన్, జాకిర్ హుసేన్, ఇంకో అతను ఉన్నాడు, ఇంకోటి కూడా ఉన్నాడు సేమ్. అది తెలుగులో జాకిర్ హుసేన్ ఇంగ్లీష్లో చెప్తుంటాడు, ఇంకొక తెలుగులో చెప్పేవారు ఉన్నాడు మధ్యలో. ఆయన భలే చెప్తున్నాడు, ఐ లవ్ జీసస్ అనేసి ఒక ప్రోగ్రామ్ చేశాడు. A Muslim person made a program saying that I love Jesus. అది చెప్తూ ఒక మాట అంటున్నాడు. Telling that he's saying one. ఏమంటున్నాడు అంటే, What is he saying? ఏ ముస్లిం అయినా Any Muslim
నేను యేసయ్యను నమ్మను అంటే వాడు ముస్లిం కాదు అన్నాడు మొదటి పాయింట్. First point, what he said is, if I don't believe Jesus, then I'm రెండోది not a Muslim. ఏమన్నాడంటే Secondly, ఏ ముస్లిం అయినా any Muslim, ఐ డోంట్ లవ్ జీసస్ అన్నాడంటే వాడు ముస్లిం కాదు అన్నాడు. if he say నేను యేసుని ప్రేమించను అంటే ఆయన ముస్లిం కాదు. ఎందుకంటే వాళ్ళ గ్రంథంలో రాయబడ్డది, Because it is written in the book. ఏమని రాయబడ్డది చెప్పాడు. What is written? What was written? He told యేసయ్య Jesus, దేవుని ద్వారా పంపబడిన వాడు. he was sent by God. రెండోది Secondly, యేసయ్య Jesus, ఆ మరియం అనే కన్యకు పుట్టిన వ్యక్తి అని రాయబడ్డది. he was born to the Virgin Mary. మూడోది Thirdly, ఆయన చిన్న ప్రాయం నుండి అద్భుతాలు చేశాడు, ఎంతో చనిపోయిన వారిని లేపాడు అని రాయబడ్డది. it is written that from his childhood he did many miracles and resurrected ఇంకోది, people. And next మీకు thing, కొన్ని విషయాలు ఖురాన్ లో అర్థం కాకపోతే బైబిల్ చదవండి అని కూడా రాయబడింది ఖురాన్ లో. it is written in Quran that if you don't understand anything in Quran, ఇంజిల్ read అంటారు. Bible. ఇంజిల్ అంటే గాస్పెల్, గాస్పల్ అని సువార్త అని సువార్త. పిలుస్తారు. సో ఇది సువార్త కూడా చదవాలి అని కూడా ఖురాన్ లో రాయబడ్డది. it is written in Quran that you should even read ఎంత gospel. అద్భుతంగా చెప్తున్నాడు అంటే అంత అద్భుతంగా చెప్తున్నాడు. he is telling so amazing. క్రైస్తవులు అది చూసి ఫుల్ కమెంట్లే. looking at him, Hallelujah. Christians are commenting so much. అవునా కాదా? yes or no? అది మంచిదా కాదా చెప్పండి. isn't it good? సో ఆయన ఏమంటారు అంటే నేను యేసుని చాలా ప్రేమిస్తున్నాను. so he is saying that I love Jesus ఇంకా so ఇంకోటి much. ఏమంటారు తెలుసా? you know what is he saying? ఆయన అంత కాలంలో మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అని కూడా రాయబడింది ఖురాన్ లో. it is written that he is going to come back in the end days. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah. కానీ ఒక్క మాట చెప్పాలా? but shall I tell అది you one thing? వింటున్నాను నేను లోతుగా, I was listening to it in కానీ deeply, ఒక్కటే ఆయన ఏమంటున్నాడు అంటే, but the only thing he's saying, వినండి, ఆయన ఒక్కటే ఏమంటున్నాడు అంటే, but only one thing that he's saying is, ఆయన దేవుని ద్వారా పంపబడిన వాడు, he was sent by God. ఆయన దేవుడు కాదు అంటున్నాడు. he's saying he's not God. అన్ని కరెక్టే మీరు క్రైస్తవులు అంటుంది, మా ఖురాన్ లో ఉంది అంటున్నాడు. he's saying all that the Christians are saying is correct and it is written in our Quran. కానీ but ఆయన he దేవుడు కాదు, ఓ అల్లా నయ్యే. he is not God and Allah కాదు. అల్లా ఓన్లీ ఈజ్ గాడ్. Allah ఒక్కడే దేవుడు. నేను ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నా, I'm asking you the same question. అల్లా ఎవరు? who is Allah? ఇలా మనం అడగాలి. like this we should ask the చెప్తుంది question. కరెక్టే, you're- పర్ఫెక్ట్. బైబిల్ చెప్తుంది కరెక్ట్, ఖురాన్ చెప్తుంది కూడా కరెక్టే. what you're saying is correct, the what Bible is saying correct and what Quran is saying నేను correct. నీకు అడుగుతుంది ఒక ప్రశ్న, but I am asking you a question. నీ అల్లాకు పేరేంది? what is the name of your Allah? అల్లా పేరు కాదండి. Allah is not a name. హల్లెలూయా. hallelujah. మీరు ఇథియోపియన్ లాంగ్వేజ్ లో అమహారిక్ లో చదివితే బైబిల్, ఐథియోపియా భాషలో అమారిక్ భాషలో మీరు బైబిల్ అమహారిక్ భాషలో బైబిల్ చదివితే, ఇథియోపియా అంటే అది యేసయ్య మాట్లాడే ఆయన మదర్ టంగ్. అది యేసయ్య మాట్లాడిన మాతృభాష. అమారిక్ భాషలో మీరు హెబ్రీ భాష బైబిల్ కాదు, చదివితే, యేసయ్య మాట్లాడిన భాష. జీసస్ didn't speak Hebrew language. అంటే హెబ్రీ మధ్యలో ఉన్నాడు, మాట్లాడాడు. కానీ ఎప్పుడైనా ఆయన ఆత్మతో నింపబడితే ఆయన జాపే మాటలు ఏం భాష? ఇథియోపియా, అరామిక్, అరామిక్, అమహారిక్ అట్లా ఉంటది. అరామిక్, హల్లెలూయా. ఆ భాష, he used to ఆ speak. భాషలో మీరు బైబిల్ చదివితే, if you read Bible in that language, ఎక్కడెక్కడైతే గాడ్ అని ఇంగ్లీష్ లో రాయబడ్డదో, wherever it is written God in English, అల్లా అని అక్కడ రాయబడింది. it is written Allah in that language. hallelujah, హల్లెలూయా. hallelujah. అల్లా అంటే అది ఒక పేరు కాదు. Allah is not a అల్లా name. అంటే దేవుడు. Allah means God. వాళ్ళు కూడా అదే అంటున్నారు. even they are saying the same. హల్లెలూయా. hallelujah. ఇంకో భాషలో చూస్తే ఇలాహి అంటారు. if we see in other language they call him Ilahi. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. hallelujah. అల్లా, ఇలాహి, గాడ్, దేవుడు, ఇవన్నీ బానే ఉన్నాయి. Allah, Ilahi, God, ఏ everything is good. మతము దేవునికి పేరు పెట్టలేదు. but no the religion, ఏ మతము దేవుని పేరు ఎరగలేదు. no religion has known the name of God. ఓన్లీ వి నో. కేవలం మనకు మాత్రమే తెలుసు. hallelujah. ఒక్కసారి బైబిల్ కూడా చదువుదాం. let us read Bible హల్లెలూయా, also. hallelujah, హల్లెలూయా. hallelujah. చాప్టర్ 17 అనుకుందాం. లెట్స్ గో టు 13. చర్చ్, ఐ ఎక్సైటెడ్ ఆర్ నాట్? సగం ఉత్సాహంతో ఉన్నారా లేదా? ఇది మనుషుల బోధ అయితే ఎక్సైటెడ్ కావద్దు, కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. if this is a man's teaching then you don't be excited, but Holy Hallelujah. Spirit God is talking. See, verse 14 is confusing. He's telling this. John chapter 14. యోహాను 14వ అధ్యాయము. Hallelujah. hallelujah. It says, Lord, let not your heart be troubled. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. You believe in God, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. believe also in me.
నాయందును విశ్వాసముంచుడి. ఇది పట్టుకున్నారు, They held on to this. కరెక్ట్ గా పట్టుకున్నారు. They held on to this correctly. అమ్మా వింటలేరు మీరు. You're not listening to me. హల్లెలూయా, సిద్ధంగా ఉండాలి. You should be ready. ఏం తెలుగు చదువు ఏమంటున్నాడు? మీ హృదయమును ఆ, కలవరపడనీయకుడి, ఆ. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మన జాకిర్ అన్న, Zakir is saying, చూసావా ఏసేమన్నాడు? look, did you see what Jesus is saying? మీరు దేవుని దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నన్ను కూడా. నా యందును అంటే ఈయన దేవుడు కాదు కదా. That means he is not God. చెప్పండి క్రైస్తవులు. Christians, you should say. ఒక్కసారి క్రైస్తవ క్యాపులు మాస్కులు తీసేసి మాట్లాడదాం. Let us take ఎందుకంటే away మన the బాధ mask of అనిపిస్తాం, అమ్మో, Christians ఇదేం and talk. మాట్లాడుతున్నాడు. What is he saying? యు బిలీవ్ ఇన్ గాడ్, మీరు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు, ఆల్సో బిలీవ్ ఇన్ మీ. అయితే నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. And then he goes on, in my father's house many mansions. ఇంకా నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఈయన తండ్రి కాదు కదా. That means he's saying he's not the father. హల్లెలూయా. ఆ తండ్రియే అల్లా అని వాళ్ళు అంటున్నారు. They are saying that father is Allah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. Are you with me? నాతో ఉన్నారా? Verse 7, 7వ వచనంలో he says, he goes deeper. ఇంకా లోతుగా వెళ్తూ అంటున్నాడు, If you had known me, మీరు నన్ను ఎరిగి ఉంటే you would have known my father also. నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. And from now on, అయితే ఇప్పటి నుండి you know him మీరు ఆయనను ఎరుగుదురు, and have seen him. ఆయనను చూచి ఉన్నారు. Philip said to him, ఫిలిప్ ఆయనతో అన్నాడు, Lord, show us the Father. ప్రభువా తండ్రిని మాకు చూపించు. Church, are you with me? సగం నాతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He's going on deeper and deeper. ఇంకా లోతుగా వెళ్తున్నాడు. He's starting by telling God and me. దేవుడు మరియు నేను అని చెప్పి మొదలు పెట్టాడు. God and me. దేవుడు మరియు నేను. Hallelujah. హల్లెలూయా. Tell God and me. చెప్పండి, దేవుడు మరియు నేను. Oh Jesus, thank you Lord. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He goes deeper. ఇంకా లోతుగా వెళ్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Oh Jesus, thank you Lord. యేసే వందనాలు, Thank you Lord. యేసే వందనాలు. Chapter 17 will go. 17వ అధ్యాయానికి వెళ్దాము. Chapter 17 17వ అధ్యాయం verse 26. 26వ వచనము. నీవు నా యందు ఉంచిన ప్రేమ నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, వారి యందు ఉండునట్టును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును వారికి టు దెమ్ నీ నామమును your name చదవక తెలియజేసితిని, ఇంకా నువ్వు తెలియజేసేదనని చెప్పాను. ఎప్పుడైనా ఇది అడిగామా మనము? Have we ever asked this thing? చదువుతూనే పోతాం బైబిల్ గాని. We keep reading the Bible. ఇదిగో చూడండి 13వ అధ్యాయం నుండి ఏమంటున్నాడు? తండ్రి నేను తండ్రి నేను దేవునిలో విశ్వసిస్తున్నారు కాబట్టి నాలో కూడా విశ్వసించండి అంటున్నాడు. He is saying from chapter 13, Father and me because you believe in అవునా God, కదా? believe in మీరు me చదవండి also. కరెక్ట్ గా. But read very carefully. ఆ జాకిర్ అన్న చెప్తుంది కరెక్ట్. What Zakir Anna is saying is correct. తండ్రి, Father. ఆయన అంటాడు మీ బైబిలే చూడండి. Look at your own Bible. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఉంది. There is Father, Son and Holy Spirit. హల్లెలూయా. Hallelujah. నిజమే. It is true. యేసయ్య కుమారుడే మేము నమ్ముతున్నాం ఇప్పుడు అంటున్నారు. He's saying that we believe that Jesus is Son. అయ్యో మీరు క్యాథలిక్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? Do you know what the Catholic ఇన్ని people are saying? సంవత్సరాలు మీరు ప్రొటెస్టెంట్స్ పెంతికోస్తోలు మీరు దురాత్మతో నింపిన వాళ్ళు అన్నాం మేము. We said that all these years Protestants and కానీ ఇప్పుడు మేము Pentecostals నమ్ముతున్నాం are మనం filled with the ఒక్కటే. Spirit. But now I believe we are all one. వామ్మో ఇదేం ప్రేమ వచ్చేస్తుంది. What is the love that is coming on us? మోసం వచ్చేస్తుంది. Deception is coming. ప్రేమనా ఇది? Is this love? హల్లెలూయా. Hallelujah. జ్ఞానం లేని ప్రేమ, Love without wisdom. ప్రత్యక్షత లేని ప్రేమ, Love without revelation. మనమందరం ఒకటే. We are all one. అయ్యో ఇప్పుడు దాకా మీరు యేసయ్య కాదన్నారు కదా. Till now you said that it is not Jesus. మరి నమ్ముతున్నారా మీరు? Now are you believing? నమ్ముతున్నా. Yes, we believe. యేసయ్య కుమారుడే. Jesus is Son. మేము నమ్ముతున్నాం. We believe. ఇంకా మీరు చెప్పాలంటే Now ఈయన పేరు కూడా తెలియదు కానీ ఈయన ఇప్పుడు జాకిర్ అన్న ఎట్లయితే ముస్లిం వాళ్ళకు నిలబడ్డాడో అలా మన హైందవ మతానికి ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు గుర్తొస్తలేదు. ఐ థింక్ ఆయనది పెద్ద ఇది ఉన్నట్టుంది మన హైదరాబాద్ లో, పెద్దది పెట్టుకున్నాడు కదా, కానీ మంచిగా చెప్తాడు. I don't know. తప్పుగా ఏం చెప్పాడు. How Zakir Anna is like to Muslims. చాలా There is పెద్ద also మనిషి. another ఆయన person to నరేంద్ర మోదీ Hindus. వచ్చి ఓపెన్ చేశాడు కదా ఇక్కడ షాద్ నగర్ శంషాబాద్ దగ్గర ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న స్వామి గారు. హల్లెలూయా. Hallelujah.
హల్లెలూయా. Hallelujah. ఆయన చాలా మంచిగా చెప్పాడు. He said very nicely. ఎందుకు మీరు హైందవులు క్రైస్తవుల మీద పడతారు? Why you Hindus go and fall on Christians? వాళ్ళు బైబిల్ చదువుకుంటున్నారు. They're reading Bible. హల్లెలూయా. Hallelujah. మీరు మాత్రం గీతాలు చదవరే, You people don't read ఇవన్నీ Gita. చదవరు, వాళ్ళ మీద ఎందుకు పడేస్తారు అంటాడు. You don't read anything, but why are అయితే you ఆయన crying on ఒక them? మీటింగ్ లో ఉన్నప్పుడు When he was in a meeting, ఒక యవనస్తుడు అడిగాడు, a young man asked him, అయ్యా "Ayya." దేవుడు ఒక్కడే కదా, మళ్ళీ మనకెందుకు కోటి దేవుళ్ళతో ఏదో అన్నాడు. He asked, God is one, then why do we have 3 crore gods? 33 crores. అమ్మో ఇన్ని గణం దేవుళ్ళు మనకెందుకున్నారయ్యా అని చిన్న బాలుడు అడిగాడు మంచిగా. A young man asked, why do we have so many ఆయన gods? చెప్పిన జవాబు ఆశ్చర్యం మంచిది. Then his answer amazed ఆయన everyone. ఏమన్నాడంటే, He said, ఎవడ్రా అది బోధించింది? who taught you that? హల్లెలూయా. Hallelujah. మన ముక్కోటి దేవుళ్ళే లేరు, We don't have 33 crore దేవుడు gods. ఒక్కడే. God is only one. దేవుడు ఒక్కడే. God is only one. హల్లెలూయా. Hallelujah. ఆ దేవుడికి To that God, లక్షలాది దేవతలు ఉన్నాయి. he have lakhs of goddesses. వీళ్ళు దేవతలు, వీళ్ళు దేవుళ్ళు కాదు. They are not gods, but they are goddesses. మనం ఏంటంటే ఎవడో ఏదో బోధిస్తే దేవుడు దేవుడు అనుకుని పెట్టుకున్నాం అందరినీ. ఆయన అన్నాడు, నేను అనలే. If somebody is teaching something, then we name them God, God, God. He said, I'm not telling. ఏం జరుగుతుంది? What is happening? క్రైస్తవులు సంతోషం అయిపోవాలి ఇప్పుడు. No, Christians should be happy. ఆయన నిజంగా అంటున్నాడు, పోయి చూడండి. You go and watch. వాళ్ళు దేవుళ్ళు కాదమ్మా, They are not gods. దేవుడు పంపించిన దేవతలు. They are goddesses sent by God. దేవుడు మాత్రం ఒక్కడే. But God is only one. జాకిర్ అన్న అదే అనే, Even Zakirana said the same thing. పోప్ తాత అదే అనే, Even Pope Tata said the same thing. స్వామి కూడా అదే అంటున్నాడు, Swami is also telling the same thing. పాస్టర్ కూడా అదే అనే. Pastor also said the same అయిపోయిన thing. అన్ని మతాలు వచ్చేసినాయి. Now all religions came together. మనం అందరం ఆనందించినాం. We are all rejoicing. అకస్మాత్తుగా ఒకరోజు దేవుడు వచ్చి నువ్వు ఎవర్రా అన్నాడు. Suddenly one day God came and asked, who you are? Who are you? నువ్వు ఒక్కడివే కదా అని మేము అన్నోళ్ళం అంటున్నాడు. Then they are saying, we said that you are one. నువ్వు ఒక్కడు అని నేనంటే, When I said you are one, నువ్వు ఎక్కడో అని నువ్వు అడుగుతున్నావు. then you are asking, where are you from? Hallelujah. Hallelujah. ఈ లోతైన మర్మాలు ఆత్మతో నింపబడిన వారికే దేవుడు బయలుపరిచాడు. God has revealed this deeper mysteries. ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య అంటే, What Jesus is ఇగో saying తండ్రి, here is, your Father, నీవు నాకు ఎవరిని ఇచ్చావో whom you have given to me, వారికి to them నీ పేరుని బయలుపరిచాను. I revealed your name. కానీ ఏ Hallelujah. క్రైస్తవుడు కూడా ఆ పేరు ఏందని అడగలే. But no Christian asked, what is that name? మీకు తెలుసో తెలీదో, ఇండ్లకెళ్ళి కూడా క్రైస్తవం నుండి వీళ్ళ మతం అనాలో ఏమనాలో తెలియదు. జెహోవా విట్నెస్ అని ఒకరు, డాడీ అంటారు కదా, తల్లి సంఘం ఒకటి, తండ్రి సంఘం ఒకటి. మాకు కూడా వచ్చి కలిసారు ఒకసారి. Even they came and met us also. From Christians they are starting like Jehovah's నేనైతే Witness. అసలు కడుపు పట్టుకున్న వాళ్ళ ఏం పట్టుకున్న వాళ్ళ అర్థం కాలే. I didn't understand how I should laugh. నా దగ్గరకు వచ్చేసి, అయ్యా నువ్వు చాలా లోతుగా మాట్లాడతావు అని తెలుసు, They came to me and they said, అందుకే sir, we నన్ను know you దేవుడి talk దగ్గర deeply. పంపించాడు ఇంకా లోతుగా తీసుకెళ్ళాను అన్నాడు. అమ్మో That's why God sent me to you to take you more deeper. అవునా అనేసి సరే విందామన్నా. Then I said, is it? Then I started to చెప్పేది listen. అన్న కాదు అక్క. Not Anna, but one Akka came to me హల్లెలూయా. and talking. Hallelujah. ఏమన్నా తెలుసా? She said, హల్లెలూయా. Hallelujah. నీకు దేవునికి ఒక పేరు ఉందని తెలుసా అన్నది. Do you know that God has a name? వామ్మో, నిజం చెప్పాలంటే నాకు ఆశ వచ్చింది, ఏమో మర్మం చెప్తాది అక్క అనుకొని. To be honest, I got a desire that she will tell me a revelation. చెప్పక్క అన్న. Then I asked her, tell me. ఆయనకు ఒక పేరు ఉంది తెలుసా అన్నది. Do you know he has a name? హల్లెలూయా. Hallelujah. అయినా తెలుసుకోవాలని ఉంది అన్న. నేనైతే యేసయ్యనే అనుకుంటున్నా. లే యేసయ్య కాదు, యేసయ్యకు తండ్రి ఉన్నాడుగా. Then I said, పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, the Father ఆయనకు of ఒక పేరు ఉంది Jesus. మీకు తెలుసా అన్నది. Do you know that the Heavenly Father has a name? ఏంది మా పేరు చెప్పు అని అంటే, Then I asked her, tell me the name. అది పేరు లేని పేరు అన్నది. That is a nameless name. ఇప్పుడు మీకే అర్థం కానట్టు నాకు కూడా ఏం పట్టుకుని నవ్వాలా ఏడాలో అర్థం కాలే. Now how it happened to you, even I didn't understand how I should feel. పేరు లేని పేరు. It is a nameless చదవండి, name. మీ బైబిల్ ఉందంటుంది. It is written in the Bible. అది ఇది ఈ వాక్యం చదువుకొని బోధించినట్టే ఉంది అది. It is like a reading ఇదిగో this word నీ and పేరుని నీ preaching. కుమారులకు బయలుపరిచాను అంటున్నాడు. He's saying that I reveal my name to your మళ్ళా children. పేరేంది? Then what is that name? అదే పేరు లేని పేరు బయలుపరిచాను. That is I revealed nameless name ఆ to them. పేరు లేని పేరే ఒక ఆయన అల్లా అంటున్నాడు, ఒకడు ఈడ అంటున్నాడు, ఒకడు అది అంటున్నాడు. That nameless name one is calling as Allah and somebody is calling something else. దట్స్ వై యూ షుడ్ లిసన్ టు మై వర్డ్. అందుకే నా మాటలు మీరు వినండి. ఒక బోధ నేను చేశాను I did a teaching.
పేర్ల గురించి. హల్లెలూయా. Hallelujah. నియమాలు ఉన్నాయి. There are protocols. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలవాలి, అడ్రస్ నియమం ఉంది. You should know where you came from. You should know your హల్లెలూయా. address. నీ Hallelujah. తండ్రి పేరు నీకు తెలవాలి. You should know the name of your నియమం father. ఉంది. There is a హల్లెలూయా. protocol. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పేర్లు చెప్పబడాలి. The names of Abraham, Isaac and ఉట్టి Jacob names యాకోబు అంటే should be కాదు, ఒక said. నియమం దేవుడు చూపిస్తున్నాడు. You shouldn't just say Jacob, but God is హల్లెలూయా. showing a protocol. Church, are you understanding? సంఘం అర్థమవుతుందా? హల్లెలూయా. Hallelujah. Can I tell you this? ఈ మాట చెప్పనా? This is not, I will not explain this. దీన్ని వివరించను, But if you are in the spirit, you will understand. కానీ ఆత్మలో ఉంటే అర్థమవుతుంది. హల్లెలూయా. Hallelujah. ఇదిగో చూడు, వీళ్ళకు ఒక పేరు బయలుపరిచానన్నాడు. He is saying that I revealed a ఇందులో name to చాలా them. లోతుంది, కానీ అంత లోతు నేను వెళ్ళను. కానీ There is so depth in it, but I'll not హల్లెలూయా. go. హల్లెలూయా. Hallelujah. ఆయన పేరేంది? What is his name? హల్లెలూయా. Hallelujah. ఆయన పేరేంది? What is his name? ఏ పేరు బయలుపరిచాడు? What name did he reveal? ఒక్కటే పేరు బయలుపరిచాడు. Only one name he revealed. తన పేరే బయలుపరిచాడు. He revealed his own name. Hallelujah. అవునా కదా? Yes or no? తన పేరే బయలుపరిచాడు. He revealed his own name. హల్లెలూయా. Hallelujah. యేసు క్రీస్తు Jesus Christ. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం. The name above all names. కానీ వినండి, But listen. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ సింప్లీ. ఇది సులభంగా అర్థం చేసుకోవడం కాదు. ట్రినిటీ. త్రిత్వము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి, Father, కుమార, పరిశుద్ధాత్మ, Son and Holy Spirit. వారిని విభజించలేము. We cannot divide them. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి నుండి వచ్చిన వాడే కుమారుడు. Son is the one who came from Father. తండ్రి నుండి వచ్చేదే పరిశుద్ధాత్మ. And Holy Spirit is the one who came from కుమారుని Father. చూస్తే తండ్రిని చూసినట్టే. If you see the Son, you have seen the Father. కుమారుని చూపించేది పరిశుద్ధాత్మ. And Holy Spirit shows you the Son. తండ్రిని చూపించేది పరిశుద్ధాత్మ. Holy Spirit shows you కానీ the Father. పేరు ఒక్కటే. But the name is one. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసు క్రీస్తు. Jesus Christ. వినండి. Listen. హల్లెలూయా. Hallelujah. యేసు అంటే వినండి, ఒక్కడే. Jesus is one. But three, what do I call it? I don't know to you. You have to use the clear word. ఒక స్పష్టమైన మాటను వాడాలి. Three ways you can see him. It's the మూడు good way. మూడు విధాలుగా మీరు ఆయన చూడొచ్చు. మీరు ఏ విధంగా చూస్తారో అది ఆయన అది అవుతాడు. The way in which you see him, that's what he So becomes. Trinity is not defined on personality. అయితే త్రిత్వం అనేది వ్యక్తులను బట్టి అది వివరించబడదు. Trinity is based on your revelation. త్రిత్వము నీ ప్రత్యక్షతను బట్టి వివరించబడుతుంది. What I mean is very simple గా చెప్తాను. This is not my topic. I'll tell you so simply, ఇది నా అంశము కాదు. దేవుడు God, ఎప్పుడైతే శరీరము రక్తములో కనబడతాడో, when he is seen in flesh and blood, ఆయన యేసు అవుతాడు. he becomes Jesus. దేవుడు ఎప్పుడైతే రక్తము కాకుండా శరీరంలో కనపడతాడో ఆయన యేసుక్రీస్తు. When God is seen in flesh but not in blood, he becomes Jesus Christ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And when you see him in the spirit, he is the eternal father. కానీ ఎప్పుడైతే ఆత్మలో ఆయన చూస్తారో ఆయన నిత్యుడు ఇదిగో మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. Here a son is given to us. ఆయన ఎవరు? Who is he? ఆశ్చర్యకరుడు. He is amazing ప్రభుత్వం God. ఆయన భుజాల పైన ఉంటుంది. Government will be on his shoulders. He is the eternal father అని రాయబడింది. ఆయన నిత్యుడగు తండ్రి అని రాయబడింది. ఆ కుమారుడే నిత్యుడగు తండ్రి. That son is the eternal కానీ father. తండ్రి ఆత్మలో ఉన్నాడు కాబట్టి But because the father is in తండ్రిని the spirit, ఆత్మను చూడగలుగుతది. only a spirit can see అందుకే the యోహాను father. అంటారు, తండ్రులారా మీరు ధన్యులు. That's why John is saying, "Fathers, you are ఎందుకంటే blessed." శరీరము రక్తము చూడనిది మీరు ఆత్మలో చూశారు. Because what the flesh and blood has not seen, ఆత్మలో you have seen in చూసే the spirit. హల్లెలూయా. Hallelujah. ఆయన ఆత్మై ఉన్నాడు కాబట్టి. Because he is the మీకు spirit. అర్థమైతలేదు. ఇలా చెప్తాను, ఇంకో విధంగా చెప్తాను వినండి. I'll tell you in another way. ఎప్పుడైతే ఆ దేవుడు, When that ఆ God, త్రిత్వము when the Trinity, శరీరము రక్తము పట్టుకొని వచ్చిందో, when he came in flesh and blood, క్రైస్తవులే కాదు ప్రపంచమంతా ఆయన చూసింది. not just Christians but whole world saw him. Hallelujah. Hallelujah. అవునా కాదా? Yes or no? అందరు చూసారా లేదమ్మా? Didn't everybody చంపేవాడు see? చూసాడు, కాథలిక్ చూసాడు, ముస్లిం చూసాడు, క్రిస్టియన్ చూసాడు, పెంతికోస్ చూసాడు, యెహోవా, అందరు చూసారా లేదా? Everybody saw him. ఎందుకంటే బైబిల్ ఏమని రాయబడిందంటే మనుషులు జన్మించిన విధానముగా ఆయన కూడా రక్తము శరీరాన్ని పొందుకొని మన మధ్యలో వచ్చాడన్నాడు. It is written that how a man is born, he also took a అర్థమవుతుందా? flesh and blood ఆయన and ఎవరు? came in the midst యేసు. of us. Who is he? Jesus, మనుష్య కుమారుడు. the son of man. హల్లెలూయా. Hallelujah. కానీ ఎప్పుడైతే అది చనిపోయి
చనిపోయి తిరిగి లేచాడో But when he died and resurrected, ఇప్పుడు ఆయనలో రక్తం లేదు, now there is no blood in him, కానీ శరీరం ఉన్నది. but he has flesh. ఇప్పుడు లోకానికి కనబడతలేడు, ఉట్టి శిష్యులకు కనబడుతున్నాడు. He's హల్లెలూయా, not seen by the world, only seen by హల్లెలూయా. disciples. Hallelujah. అందరికి కనబడట్లేదు, He's not seen by everyone, ఉట్టి శిష్యులకు కనబడుతున్నాడు. only to the ఇప్పుడు ఆయన disciples. మనుష్య కుమారుడే, యేసు కాదు. Now he is son of man, but not ఇప్పుడు ఆయన Jesus. దేవుని కుమారుడు యేసు క్రీస్తు. Now he is the son of God, Jesus Christ. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ But ఇది ఇప్పుడు ఆ శిష్యులకు కనపడుతున్న ఆ కాలం ఏంది, what is the time ఆ that సమయం ఏంది? what is the time and season ఇంకా that the శిష్యులు disciples are ఆత్మను seeing? పొందుకోలేదు పూర్తిగా. By then disciples didn't receive the పెంతెకోస్తు Spirit దినము fully. రాలేదు ఇంకా పూర్తిగా. The day of Pentecost didn't come yet. ఆయన మరణానికి తిరిగి లేడానికి పెంతెకోస్తు దినానికి మధ్యలో ఉన్న సంఘటన ఇది. This is the situation between his resurrection and the day of హల్లెలూయా, Pentecost. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దీని తర్వాత ఆయన వెళ్ళిపోబోతున్నాడు. After this he is going to go back. హల్లెలూయా. Hallelujah. తర్వాత ఎవరికి కనబడబోతున్నాడు? To whom will he be seen later? పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి. To the ones who are filled with the Spirit on the day of Pentecost. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తున్న మాట. Now are you understanding my words? In a little while you will see me go, కొద్ది సమయంలో నేను వెళ్ళిపోవడం మీరు చూస్తారు. but in a little while you will see me again. మరి కొద్ది కాలం తర్వాత మీరు మళ్ళీ చూస్తారు. హల్లెలూయా. అంటే శరీరంలో మీరు కొద్ది సమయంలో వెళ్ళిపోబోతున్న సిలువ పైన, In flesh or in some కానీ going to కొద్ది go సమయంలో across. ఎవరైతే ఆత్మతో నింపబడతారో But later who are filled with the Spirit, వాళ్ళు కొద్ది క్షణంలో మళ్ళీ నన్ను చూడబోతున్నారు. sometimes they are going to see me again. ఎలా? How? పేతురులా, పౌలులా, Like Peter, like Paul. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీకు అర్థమవుతుందో లేదమ్మా? I don't know if you're understanding or not. పాస్టర్ సురేష్ గా, As Pastor Suresh Garu. Hallelujah. Hallelujah. అది నియమము, That is a protocol. అది మనుషుల జ్ఞానము కాదు. This is not the wisdom of man. ఈ రోజు చాలా క్రైస్తవ ప్రజలు, ఈ క్రైస్తవ సమాజం ఇక్కడే తప్పు చేస్తున్నది. Today the Christian community is Hallelujah. going wrong here. హల్లెలూయా. Hallelujah. ఇంకా ఆ రక్తములోనే ఆ శరీరంలోనే మనం చనిపోతున్నాం. We are still dying in that flesh and blood. ఆయన పోవడం చూస్తున్నాం, మరి రావడము We are seeing him going, but మన he's coming మన back. మధ్యలోనే నడుస్తున్నారు కదా. They're walking in the midst of us. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మా వింటున్నా నేను చెప్పిన మాట? Are you listening to my అదొక words? నియమం అమ్మా. That is a అది protocol. ఏం మనుషుడు అడిగేది కాదు. It is not something that a దానికి man can ask. మన జ్ఞానేంద్రియాలు, మన సెన్సెస్, తర్వాత మన అర్థము తెరవబడాలి. మన అంతరింద్రియాలు, our senses should be open. హల్లెలూయా. Hallelujah. అందుకే ఉపవాస ప్రార్థనలు, That's why we have అందుకే fasting prayers. సిద్ధపడాలి. That's why we should prepare. ఆయన శరీరధారి అయి మన మధ్యలో వచ్చాడు, He came in the midst of us కానీ in flesh, ఆత్మలో తిరుగుతున్నాడు. but he's moving in the మనకు spirit. తెలవాలంటే ఆత్మీయ కళ్ళు తెరవబడాలి సంగమా. If we should know that ఆత్మీయ spiritual కళ్ళు eyes should be తెరవబడాలి. open. Eyes of spirit should open. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అర్థం అవ్వాలంటే ఆత్మీయ కన్నులు తెరవబడాలి. For to understand, our spiritual eyes has to be ఆత్మీయ open. కన్నులు తెరవబడాలి. Spiritual eye has to be చెప్పండి, ఆత్మీయ open. కన్నులు తెరవబడాలి. Say spiritual eyes has to లేదంటే be మీరు open. ఎన్నిసార్లు యేసయ్యా 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 అన్న ఆయన ఏమంటాడు? If not, if not, ప్రభు 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 అన్నవాడు ఎవడో దేవుని రాజ్యానికి చేరలేడు. Everyone who says Lord, 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 కానీ cannot నా enter my తండ్రి kingdom. చిత్తము చేయువాడే. But the one who does the will of my తండ్రి Father. చిత్తం ఏంది? What is the will of Father? కుమారుని చూడు. Look at the Son. కుమారుడు చెప్తున్నాడే, Son is saying, అదే తండ్రి చిత్తము. that is the will of ఆ God. కుమారునిగా మనం అందరం మారాలి. We should all become like that Son. ఆత్మ వశమైపోవాలి. Be possessed by the నీవు Spirit. మాట్లాడితే నీకు తెలవాలి, శరీరం కాదు, ఇది పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నది. When you talk, you should know it is not flesh but Holy Spirit. శరీరంలో ఎప్పుడు కూడా నువ్వు దైవజనుని గణపరచకూడదు. You should never honor man నీవు of God in ఆత్మతో flesh. నింపబడితే ఆత్మనే నిన్ను చేస్తది. If you are filled హల్లెలూయా. with the Spirit, only Spirit will lead you. నటన ఆత్మ, శరీరం ఆత్మ. A pretentious spirit is a కానీ spirit నువ్వు of ఎప్పుడైతే flesh. పరిశుద్ధాత్మతో నింపబడతావో But when you're filled with the Holy Spirit, నియమము నీకు నేర్పిస్తున్నదమ్మా. He will teach you the protocol. హల్లెలూయా. Hallelujah. Church, are you understanding? సర్వం అర్థమవుతుందా? హల్లెలూయా. Hallelujah. That's why God is helping us. అందుకే దేవుడు మనకు సహాయం Holy చేస్తున్నాడు. Spirit is helping us పరిశుద్ధాత్మ సహాయం because చేస్తున్నాడు. Holy Spirit is a helper. ఎందుకంటే పరిశుద్ధాత్మ He will సహాయకుడు. remind us. మనకు గుర్తు చేస్తాడు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? Where you came from. That is what we spoke last week. Last year, whenever. అదే గడిచిన సారి మనం మాట్లాడేమో.
మీరు ఎక్కడి నుండి వస్తున్నారో నాకు తెలియదు అన్నాడు యేసయ్య లూకాసు వార్త 13లో. Jesus said in Luke 13, I don't know where you're coming from. ఎందుకన్నా అంత ఇంపార్టెంట్ అది? Why and it is so important? హల్లెలూయా. Hallelujah. ఎందుకన్నా అంత ఇంపార్టెంట్? Why it is so నాకు important? తెలవాలా? Should I know? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చర్చ్, ఆర్ యు విత్ మీ? నాతో ఉన్నారు సంగమం? ఆర్ యు విత్ మీ? నాతో ఉన్నారా? హల్లెలూయా. Hallelujah. ఎందుకు తెలుసా అది ప్రాముఖ్యము? Do you know why it is important? మీకు తెలుసో లేదో, నేను కొన్ని మర్మాలు చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రపంచం మనం వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. You might know or not, but I revealed యేసయ్య few అట్లా mysteries చేసేటోడు. and confused you. ఎందుకంటే మీరు వెతకాలి కాబట్టి. Because you should seek. హల్లెలూయా. Hallelujah. చర్చ్, ఆర్ యు విత్ మీ? సంగమం నాతో ఉన్నారా? హల్లెలూయా. Hallelujah. 1 John 2:11 says, మొదటి and I will యోహాను- end with this, we don't have time, next sermon will continue. 1 John 2:11, మొదటి యోహాను 2:11. ఎందుకు ఇది ప్రాముఖ్యము, నాకు తెలవాలి నేను ఎక్కడి నుండి వచ్చానని. Why is this important? I should know that where I came from. మొదటి యోహాను 2:11, తన సహోదరుని ద్వేషించువాడు తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. అందుకే చదువు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఆయన ఎక్కడికి పోవుచున్నాడు? మొన్నటిదాకా ఎక్కడి నుండి వస్తున్నావు? టిల్ నౌ వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుండి వస్తున్నావు నీకు తెలియదు కాబట్టి. బికాజ్ యు డోంట్ నో ఫ్రమ్ వేర్ యు ఆర్ కమింగ్. ఎక్కడ పోతావు? వేర్ విల్ యు గో? తెలియదు. యు డోంట్ నో. బైబిల్ చదువుతున్న క్రైస్తవులు ఎక్కడ పోతున్నారు? క్రిస్టియన్స్ హు ఆర్ రీడింగ్ బైబిల్, వేర్ ఆర్ యు గోయింగ్? ఐ డోంట్ నో. నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. రెండు పదాలు ఇక్కడ ధ్యానంగా వినాలి. Listen carefully to two words here. Please be very carefully, give attention. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి నియమాలు, ఆత్మీయ నియమాలు. These are spiritual protocols. ఎవరికైతే ఎక్కడి నుండి వస్తున్నారో తెలియదో వాళ్ళు ఎక్కడ పోతున్నారో కూడా తెలియదు. Those who don't know where they are coming from, they also don't know where they will go. Simple. Hallelujah. Hallelujah. Because ఎందుకంటే in the scripture there is a rule. వాక్యములో ఒక in the నియమం ఉంది. spirit world there is a rule. ఆత్మ రాజ్యంలో ఒక నియమం ఉంది. Only when you know where you are coming from, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో తెలిసినప్పుడు you మాత్రమే will know where you are going. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుస్తుంది. Or in other words, లేదా మరో మాటలో, when you know where you are coming from, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో తెలిసినప్పుడు that is where you are going. అక్కడికే నువ్వు తిరిగి వెళ్తావు. హల్లెలూయా. 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 I think you did not understand. మీకు ఇది అర్థం కాలేదు. John 13:3, let's see what Jesus says. యోహాను 13:3లో యేసయ్య ఏమంటున్నాడు? What is Jesus saying? యేసయ్య ఏమంటున్నాడు? చదవండి. John 13:3. యోహాను 13:3. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు, దేవుని నుండి వచ్చాడనియు, that he came from దేవుని God దగ్గరికే వెళ్ళిపోతున్నాడనియు, and that is going back to God. Hallelujah. Hallelujah. ఆత్మ ద్వారా పుట్టినది ఆత్మ, శరీరం ద్వారా పుట్టింది శరీరము. And what is born of the spirit is spirit, and what is born of the flesh is flesh. అమ్మా అర్థమవుతుందా? Are you understanding? Hallelujah. Hallelujah. ఆయన తండ్రి నుండి వచ్చా, ఇది చాలా ప్రాముఖ్యము. This is very ఇది important. చాలా ప్రాముఖ్యం అమ్మా. Very important. లేదంటే ఒక్క మాట చెప్దాం, విందాం. Hallelujah. Let us listen to Please another allow word. little more. ఇంకా కొద్దిగా John పైకి chapter చదువుదాం. 17. యోహాను 17వ ఫాస్ట్ గా అధ్యాయం. చదువుదాం. Let's read quickly. And see what Jesus is telling. యేసు ఏమంటున్నాడు? చదువుమా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు. This is a secret word for the sons who knows the sun change the seasons. నిన్ను మహిమపరచునట్టు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్టు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చదుమా. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎందుకు అంత అవసరమా? నీవు పంపినది. What you have sent. Is it so necessary to repeat it again and again?
నాకు తెలిసి కొన్నిసార్లు మనం ప్రార్థన కూడా చేంజ్ చేసుకోలేము. Sometimes we should also change our అంటే prayers. ఆయన పంపిన యేసుక్రీస్తు ఉన్నాడు, మళ్ళీ మనం సృజించుకున్న యేసుక్రీస్తు కూడా ఉన్నట్టున్నాడు. That means there is a Jesus Christ who he sent and there is a Jesus Christ whom we have created. అవునా కదా? Hallelujah. కేథలిక్ ఒక యేసుక్రీస్తుని చేశారు, Catholic created a Jesus Christ. లూథరన్ ఒక యేసుక్రీస్తుని చేశారు, Lutheran created a Jesus ఇప్పుడు Christ. జాకిర్ అన్న కూడా ఒక యేసుక్రీస్తుని Now చేశారు, even Zakir Anna created a స్వామి Jesus అన్న కూడా Christ. యేసుక్రీస్తుని చేశాడు. Swami Anna also created a Jesus Christ. మనం కూడా మన ఇళ్ళలో కూర్చొని ఒక యేసుక్రీస్తుని Even we చేసుకుంటున్నాం. are sitting in houses and creating a Jesus అందుకే Christ. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తున్నది దేవునికి. That's why God is mentioning specifically. నీవు పంపిన నేను యేసుక్రీస్తు అని వీళ్ళు నమ్ముతున్నారు. They are believing that I am the Jesus Christ whom you have sent. హల్లెలూయా. Hallelujah. ఇంకా చదువుమా. చేయుటకు నీవు ఆ. నాకిచ్చిన పని ఆ. నేను సంపూర్ణముగా నెరవేర్చి ఆ. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆ. తండ్రి తండ్రి లోకము పుట్టక మునుపు ఆ. నీ యొద్ద నాకు ఆ. ఏ మహిమ ఉండెనో ఆ. ఆ మహిమతో ఆ. నన్ను ఇప్పుడు ఆ. నీ యొద్ద మహిమపరచుము. అబ్బో, రివెల్ బైబిల్ ఇస్ ఓపెనింగ్ అప్. బైబిల్ తెరవబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చర్చ్, ఆర్ యు విత్ మీ? నాతో ఉన్నారు సంగమా? రీడ్ ఫాస్ట్ మా. లోకము నుండి ఆ. నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు ఆ. నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. ఆ. వారు నీ వారై ఉండిరి, ఆ. నీవు వారిని నాకు అనుగ్రహించితివి, ఆ. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఆ. నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఆ. నేను వారికి ఇచ్చి ఉన్నాను, ఆ. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని. మళ్ళీ అగైన్ నేను మళ్ళీ నీ నుండి బయలుదేరి, అప్పుడు ఎన్ని డీటెయిల్, I start- నీ నుండి బయలుదేరి, నీ నుండి అడ్రస్ వదులుతలేడే యేసయ్య. Jesus is not living the address. మీకు తెలుసా అడ్రస్? Do you know your address? ఆయన చెప్పిన ప్రతి దాంట్లో In every word that he said, నువ్వు పంపించిన, you sent, నీ నుండి వచ్చిన, the one who came from నీ you. దగ్గర నుండి బయలుదేరి వచ్చిన. I started from you and came. ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు How యేసయ్య. directly Jesus is speaking to you. మండుతుంది ప్రజలకు, యోసేపు కుమారునికి ఇంత గర్వమా? People are burning with hatred. అమ్మమ్మ వినండమ్మా. Listen to me carefully. ఇక్కడ రెండు మర్మాలు చెప్పి కూర్చుంటా. I'll tell two mysteries and finish. మొదటిది, First one, మళ్ళీ స్టార్టింగ్ వెళ్తున్నా. I'm going to the beginning. యేసయ్య ఎప్పుడైతే ఐ లవ్ యూ అంటాడో, When Jesus says, I love you, మీరు అర్థం చేసుకునే ఐ లవ్ యూకి ఆయన లవ్ యూకి పరలోకం నరకంకు ఉన్నంత వ్యత్యాసం. there is the difference of ఎందుకంటే మనం between ఐ heaven లవ్ and యూ earth. విన్నప్పుడు భావోద్రేకాలు, అబ్బా నన్ను ప్రేమిస్తున్నాడు. When we hear I love you, then we are filled with emotions. Oh, he is loving me. అందుకే ఆఖరి రోజుల్లో జట్కా. That's why in the గుండె end పోటు. days, the heartbreak. యేసయ్య Jesus, అంత బైబిల్లో నేను కంఠస్థ పెట్టింది యోహాను 3:16. in all Bible, I memorized only John 3:16. ఈయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే నేను పడిపోయాను ఆ ప్రేమలో. For God so loved the world, I fell to that verse. ఇప్పుడు నన్ను చూసి దుష్టుడా వెళ్ళిపో అంటవేంది? Now you're looking at me and saying, wicked man, go away from me. హల్లెలూయా. Hallelujah. దానికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? Do you know what is he saying to that? నేను చెప్పిన లోకమంతా, మీరు అర్థం చేసుకున్న లోకమంతా వేరే వేరే లోకాలు. To the word that I said, the whole world, and to the word that you For understand, the God whole so world. loved the world. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. So we thought this world. అయితే మనం అనుకున్నాము ఈ లోకము. హల్లెలూయా. Hallelujah. అది క్లియర్ చేయడానికి To clear this, ఆయన ఏమంటున్నాడు? what is he saying? ఆయన ఏమంటున్నాడు? What is he saying? అగైన్ అప్. మళ్ళీ పైకి వెళ్దాం. హల్లెలూయా. Hallelujah. The Father, the hour has come. తండ్రి నా గడియ వచ్చినది. As you have given him authority over all flesh, సమస్త శరీరాల మీద that ఆయనకు he అధికారం should give ఇచ్చినట్టు eternal life తను నిత్య జీవం ఇవ్వాలని to as many as you have given me. నీవు నాకు ఇచ్చిన వారికి అందరికీ. హల్లెలూయా. అందరూ కాదు, నాట్ ఎవ్రీవన్. ఎవరినైతే నీవు నాకు ఇచ్చావో వారికి. ఓన్లీ టు దోస్ హూమ్ యు హావ్ గివెన్ టు మీ. హల్లెలూయా. అడ్రస్ తెలిసిన వాళ్ళకి. To the ones who knows their address. ప్రత్యేకంగా చెప్తున్నాడు అక్కడ. He is mentioning specifically. I have revealed your name. నేను నీ పేరును ప్రత్యక్షపరిచాను. To whom? ఎవరికి? చదవరు కదా. We read it. Verse number 6. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని.
హల్లెలూయా. Hallelujah. వీళ్ళు ఎవరు? Who are they? వీళ్ళెవరు? Who are they? చదవమా. వారు నీ వారై ఉండిరి. వారు నీ వారై ఉండిరి తండ్రి. Father, they are yours. ఆ నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నీవు ఆ లోకము నుండి ఈ లోకంలో వారికి నాకు అనుగ్రహించితివి. From that world to this world you gave them to me. చదువు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వాక్యం, లోకమంతా ఆయన వాక్యం గైకోలే. The whole world listened to his word. ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే కూర్చున్నారు. They ate with him, drank with కానీ him. ఆయనను గైకోనలే. But they didn't know వారు him. మన వాళ్ళు కాదు అని యోహాను అంటున్నాడు. John is saying they are not of వాళ్ళు us. మనల్ని ఎందుకు వదిలిపోయారు తెలుసా? Do you know why they left us and went? వాళ్ళు వచ్చింది వేరే అడ్రస్ నుండి పోయింది ఆ అడ్రస్ కే. They came from a different address and went back to the వారు same మన address. మధ్య నుండి వచ్చినట్టయితే మనతో ఉండేవారు. If they have come from us, then they would have stayed with us. హల్లెలూయా. Hallelujah. అమ్మ అర్థమవుతుందా? Are you అర్థమవుతలేదా? understanding or not? ఆ లోకాన్ని ఎంతో ప్రేమించారు దేవుడు. God loved that world so ఏందా much. లోకము? What is that world? ఏందా లోకము? What is that world? ఆత్మీయ లోకము. Spirit world. మీరు ఆత్మతో నింపబడిన వాళ్ళు. They are filled with spirit. వీళ్ళు ఎవరు? Who are they? వాళ్ళే. They. చదవం కదా యోహాను సువార్తలో. We read in Gospel of ఏమంటారు John. వాళ్ళు? What are they saying? వాక్యము శరీరధారి అవ్వడం మేము చూసాము. We saw the word becoming flesh. రక్తము కాదు, Not blood. శరీరము. Flesh. మీకు అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతారా? అర్థమవుతుంది. అర్థం అవ్వాలి. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది ఉపవాస? After so Hallelujah. many days of fasting, you should understand. రక్తము శరీరం ఉంటే ఆయన లోకంలో తిరుగుతున్న యేసయ్యా. If he has both flesh and blood, he is the Jesus who roamed in హల్లెలూయా. the world. ఆయన శరీరం నుండి ప్రత్యేకముగా బైబిల్ రాయబడ్డది. ఆయన ప్రతి రక్తపు బొట్టు అంటారా, Every drop of blood, వెళ్ళిపోయిన తర్వాత when he shed it from his body, శరీరములో కనపడ్డాడు తోమకి. he was seen to Thomas and to the disciples in తోమ flesh. దానికి స్టాంపు పెట్టాడు. And Thomas అది stamped కూడా to it. మర్మం మీకు చెప్పాను నేను. I told you that mystery too. ఎందుకు తోమ ఒక్కడే అడిగాడు, నేను ముట్టేదాకా గుర్తుపెట్టానని. Why only Thomas asked him, till I touch you I will not believe? ఎందుకంటే బ్లడ్ రిలేషన్. Because rakta sambandhamu. యేసయ్యతో రక్త సంబంధము. He has blood relation with నేను Jesus. అది ముట్టినా నాకు తెలుస్తుంది మావాడా కాదా అని. If I touch him, then I'll know. హల్లెలూయా. Hallelujah. అదే తోమ భారతదేశంకి వచ్చాడు. And the same Thomas came అయ్యో to India. టాపిక్ వద్దు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ శరీరంలో ఇప్పుడు కనబడుతున్నాడు. But now he's seen in flesh. హల్లెలూయా. ఈ టాపిక్ ఇప్పుడు ముట్టకూడదు కానీ Now we should not touch this topic. ఎప్పుడైతే పరలోకంలో ఎలాంటి క్రీచర్స్ ఉన్నాయో అప్పుడు మాట్లాడదాం దీని గురించి. Then we will talk about what kind of creatures are there in heaven. హల్లెలూయా. Aye. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. But there is Father God. హల్లెలూయా. Hallelujah. ఓ 24 పెద్దలు ఉన్నారు. The 24 elders. Hallelujah. దేవదూతలు ఉన్నారు. There are angels. కెరూబులు ఉన్నారు. Cherubims. సెరాపులు ఉన్నారు. Seraphims. వారి మధ్యలో In between them శరీరధారులు ఉన్నారు. there are people in flesh. మీకు తెలుసా? Do you know? పరలోకంలో శరీరధారులు ఉన్నారు. There are people in flesh in heaven. హల్లెలూయా. Hallelujah. వారు రక్తం లేదు, There is no blood in కానీ them. శరీరము ధరించిన వాళ్ళు. But they are in flesh. హల్లెలూయా. Hallelujah. దానికి ఎక్కువ చెప్పలేను నేను. I cannot describe more. వారి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. God is talking about them. వీరు నీతో ఉన్న వాళ్ళు, They were with కానీ నీ you. పని చేయడానికి భూలోకంకి పంపబడ్డారు. But they were sent to do your will on this వారిని earth. నువ్వు నాకు అప్పగించావు. And them you gave to me. వారికి నేను నీ పేరుని బయలుపరిచాను. And to them I revealed ఎలా your name. బయలుపరిచాను తెలుసా? Do you know how I revealed? వాళ్ళే ఆ ప్రేమను ఆ పేరును ఒప్పుకున్నారు. Oh, they themselves పేతురు, accepted నువ్వు it. ఎవరనుకుంటున్నావు నేను? Peter, who do you think I am? ప్రజలేమనుకుంటున్నారు? What are the people thinking? కొంతమంది ప్రవక్త, Few people thinking కొంతమంది prophet. యోహాను, Few said John. కొంతమంది ఏలియా. Few said కానీ Elijah. పేతురు నువ్వేమనుకుంటున్నావు? But Peter, what అది are you పేతురుకి thinking? పరీక్ష. That is a test to యేసయ్య Peter. పెడుతున్న పరీక్ష. A test by ఆ పరీక్ష Jesus. ద్వారానే యేసయ్యకు తెలుస్తది పేతురుని ఎవరు పంపించారని. Through that Jesus will know who sent Peter. Hallelujah. Hallelujah. మీ ప్రత్యక్షత మీ నోరులోనే ఉంది. Your revelation is in your mouth. ఎప్పుడైతే పేతురు నువ్వు దేవుని కుమారుడవు అన్నాడో, Then Peter said, you are the son of God. యేసయ్యకు అప్పుడు అర్థమైంది పేతురు నా గ్యాంగ్ అని. Then Jesus understood Peter is in my అప్పుడే అన్నాడు, hand. ఇది నీకు రక్త మాంసము కాదు బయలుపరిచింది, He said, flesh and blood didn't reveal this to you. నా తండ్రి బయలుపరిచాడు. My Father ఎందుకు revealed. తెలుసా పేతురు? Do you know why, ఇప్పుడు Peter? నాతో ప్రయాణించు, Now travel
నీకు me. సమయం వచ్చిన మీకు అర్థమైతది. When time comes, you will understand. నన్ను ఏ విధంగా తండ్రి పంపించాడో How Father sent me. నిన్ను కూడా ఆ తండ్రే పంపించాడు. The same Father sent you. హల్లెలూయా. Hallelujah. యోహాన్ని కూడా ఆ తండ్రే పంపించాడు. The same Father sent John. వీళ్ళు They. ఎవరు వీళ్ళు? Who are they? ఆత్మతో పుట్టిన వాళ్ళు. హల్లెలూయా. Born of the Spirit. ఆత్మతో పుట్టిన వాళ్ళు. Born of the అమ్మా, Spirit. వీరు ఆత్మతో పుట్టిన వాళ్ళు. They are born of the శరీరంతో Spirit. పుట్టింది శరీరము. What is born of flesh is flesh. శరీరానికి ఏం అడ్రస్ తెలుసమ్మా? What address does the flesh know? అల్వాల్. Alval. అందుకే అల్వాల్లోనే చస్తావు. That's why you'll die in Alval. ఎక్కడమ్మా? తెలంగాణ. Telangana. తెలంగాణలో అక్కడే పూర్తేస్తారు నిన్ను. There only they'll bury you. కానీ యేసేమన్నాడు? What did Jesus say? నేను వచ్చింది తండ్రి నుండి. I came from my నీవు Father. ఎక్కడి నుండి వచ్చావు నీకు తెలిస్తే అక్కడికే పోతావు. If you know where you came from, you'll go మట్టికి there. మట్టి వెళ్తున్నది. Dust is going. నువ్వు ఆత్మ అయితే ఆత్మ దగ్గరికి వెళ్తావు. In your spirit, you'll Come on, go close back. your eyes and look to the Lord this morning. దేవుని చూడండి. అందుకే అమ్మా దయచేసి That's why దయచేసి I plead you. ఆత్మతో నింపబడు. Be filled with Spirit. నీకు ఎంత తెలుసో తెలీదు. You may not know. అది కాదు ప్రాముఖ్యము. That is not important. ముందు నీకు పరిశుద్ధాత్మ కావాలి. First you need Holy అమ్మా నీకు Spirit. పరిశుద్ధాత్మ కావాలి. You need Holy ఆయన Spirit. నీకు బయలుపరుస్తాడు. He will reveal to you. Oh, we praise you, Lord. దేవ స్తుతిస్తున్నాము. నువ్వు ఆత్మతో నింపబడాలమ్మా. You should filled with the ఓ Spirit. of చాలా God. సమయం గడిచిపోయింది. The time has passed. నువ్వు ఏదైతే వాక్యం చదువుతున్నావో అదే నీకు శాపంగా మారుతున్నది. The word that you are reading is becoming curse to అది you. వాక్యము కాదు. That is not నీ word. శరీరము నీకు శత్రువుగా మారుతున్నది. Your flesh is becoming your enemy. అందుకే ఆత్మ విషయాలు నీకు అర్థమవుతలేదు. That's why you're not understanding the things of యూదా Spirit. ఇస్కరియోతు యేసుతో ఉంటున్నాడు. Judas Iscariot is with కానీ ఎలా Jesus. నాశనం అయిపోయాడు? But how was he destroyed? ఆత్మకు సమర్పించుకోలేదు. He couldn't surrender to the Spirit. ఆత్మతో నింపబడడానికి వేచి ఉండలేదు. He didn't wait to be filled with అమ్మా, the Spirit. క్రైస్తవ సమాజంలో ఇదే జరుగుతున్నది. This is what is happening in నీ Christian గృహంలో ఇదే community. జరుగుతున్నది. The same is happening in your ఎంత house. తికమక జరుగుతున్నది. There is so much of మహిమ confusion. ఏంటో తెలీదు. You don't know what is glory. త్రిత్వం ఏంటో తెలీదు. You don't know what is Trinity. ప్రార్థన తెలీదు. You don't know the prayer. వాక్యము తెలీదు. You don't know the word. ఏదో మతం నేర్పించింది నేర్చుకున్నా. You have learned what the Oh, religion the taught you. time has come for you to change. Tomorrow సమయం వచ్చింది. ఆత్మతో నింపబడాలి. You should be filled with the నువ్వు ఏ Spirit. రోజు దాకా అయితే Till the day ఆత్మలో ప్రార్థించలేదు, you couldn't pray in spirit. నీ ప్రార్థననే కాదు. Till that day your prayer is ఏ not. రోజు దాకా అయితే Till the day నీవు ఆత్మలో వాక్యము చదవలేదు, you didn't read the word in spirit. అమ్మా నేను చెప్తున్నాను, I am telling ఈ you. రోజు దాకా నువ్వు వాక్యాన్ని ఎరగలేదు. Till today you don't know the ఏ word. విధముగా ముస్లింలు చదువుతున్నారో నీవు కూడా అంతే. How Muslims are reading, you are reading. ఏ విధంగా అయితే స్టూడెంట్లు చదువుతున్నారో నువ్వు అంతే. How students are reading, you are reading. బైబిల్ ని స్టూడెంట్ గా చదవద్దు. Don't read Bible as a మత student. పిచ్చితో చదవద్దు. Don't read religiously. అది జీవం కలిగిన దేవుని వాక్కు అని చదువు. Read it as the living word of God. ఎంతసేపు మోకాళ్ళ ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ తెరువు. Open Bible after praying on knees for an అప్పుడు hour. పరిశుద్ధాత్మని కన్నులు తెరుస్తాడు. Then Holy Spirit will open your eyes. నీ మతమే నీకు ఓ హల్లెలూయా ఓ మరణంగా మారుతున్నది. Your religion is becoming your death. నీకేం అర్థం అవ్వట్లేదు. You're not understanding anything. వాక్యం చదువుతున్నా You're reading word. కానీ నీలో అగ్ని లేదు. But there is no fire. అందుకే ఇంట్లో వెళ్ళినమ్మడే That's why after going home, అనగడము గునుగడము, murmurings and gossip, ఓ దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడడము, talking against the men of God, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా మాట్లాడడము, talking against the presence of God. నీ నోరే నీకు శవంగా మారిపోయింది. Your mouth has become నీ your నోరే curse. నీకు శాపంగా మారిపోయింది. Your mouth has become your నీ curse. ప్రార్థననే నీకు శాపంగా మారిపోయింది. Your prayer has become your curse. Whatever you do without the spirit, ఆత్మ లేకుండా ఏమి చేసినా it will perish. అది నాశనం అవుతుంది. It will perish. అది నాశనం అవుతుంది. You need the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ కావాలి. అడుగుదామమ్మ ప్రార్థనలో, We ask in the prayer. నా శరీరాన్ని విరగొట్టు తండ్రి. Break my flesh, O Break Father. your flesh before your flesh breaks you. నీ శరీరం నిన్ను విరగొట్టే ముందే నువ్వు శరీరాన్ని విరగొట్టు. Break your flesh before your flesh breaks you. నీ శరీరం నిన్ను విరగొట్టే ముందే నువ్వు శరీరాన్ని Break విరగొట్టు. your flesh before your flesh breaks your family. నీ శరీరం నీ కుటుంబాన్ని విరగొట్టే ముందే నువ్వు శరీరాన్ని విరగొట్టు. Rikabala raba shatare sokotoze. Ribala raba baba. దేవా Oh Lord, పరిశుద్ధాత్మ నాకు కావాలి. I need Holy Spirit. అప్పుడు దాకా నేను ఏం చేయను. I will not do anything till then. నేను చేసిన అన్ని నన్ను క్షమించు, క్షమాపణ దయచేయి. Give me forgiveness for what all I did till తెలియక now. Without knowing.
పరిశుద్ధాత్మ లేకుండా without Holy Spirit. అయ్యో యేసయ్యా, Oh Jesus, నేను ఇవన్నీ చేసిన సేవలు కూడా నువ్వు క్షమించు. forgive the ministry that I did. ఈ రోజు నుండి నేను కాదు, From today no more me. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా Through the power of Holy Spirit. యేసు క్రీస్తు నా నుండి సేవ చేయాలి. Christ Jesus should do యేసు ministry. క్రీస్తు నా నుండి ప్రార్థన చేయాలి. Jesus Christ should pray to యేసు me. క్రీస్తు విజ్ఞాపన చేయాలి. Jesus Christ should intercede. శరీరంలో నువ్వు చేసింది సమస్తము నటన. Everything that you did in flesh is pretension. ఎవరైనా Anyone, ఎవరైనా నువ్వు no matter who are you శరీరంలో are, చేసినంత నటననే, whatever you did in flesh is acting. సమస్త ఆరాధన నటన, All your worship is నీ acting. ప్రార్థన నటన, Your prayer are you నీ దశమ acting. భాగాలు నటన. Your tithe is ఓ, acting. నువ్వు చేసినంత నటననే. Everything that you did is అది acting. నీకు తెలియకుండా చేసావు. You did it నీ unknowingly. శరీరం చేసింది, Your flesh did it. కానీ ఇప్పుడు నువ్వు ఆత్మలో చేయాలి. But now do it in the ఆత్మకు spirit. సమర్పించుకుందాం, Pray to the spirit. ఆత్మలో ప్రార్థిద్దాం. Pray in the ఓ, spirit. అప్పుడు నీకు తెలుస్తుంది Then you will know నువ్వు ఎక్కడ నుండి వచ్చావు. where you are coming యేసయ్య from. అంటున్నాడు, Jesus is నీవు saying, నన్ను పంపించావని you sent to me. వారు నమ్మారు కాబట్టి Because they believe వాళ్ళు దేవుని కుమారులు. they are the sons of God. ఓ, ఉట్టి దైవజాన్ని నమ్మడము కాదు, Not just believing the man of God. ఆయన దేవుని ద్వారా పంపబడ్డారని నమ్ముతున్నావా? Are you believing that is sent by God? నమ్ముతున్నావా? Are you believing? అప్పుడు నిజమైన గౌరవం వస్తున్నది, Then you will get the true అప్పుడు honor. నిజమైన ప్రేమ, Then the true అప్పుడు love. నటన ఆగిపోతుంది. Then the pretension will stop. అప్పుడు Then ఆయన మహిమను నువ్వు కోరుకోవు, you will not desire His ఆయన glory. మహిమలో నువ్వు ఆనందిస్తావు. You will delight in His ఆయన glory. మహిమలు You ఆనందిస్తావు. will delight in His అప్పుడు glory. నటన వెళ్ళిపోతుంది. The acting will go. అప్పుడు నిజమైన మహిమ నిన్ను ధరించబోతున్నది. The true glory will అప్పుడు come. తండ్రి అనబోతున్నాడు, Then the Father will ఈయన say, నా కుమారుడు, He is my son. ఈయనందు నేను ఆనందించుచున్నాను. And I am well నా pleased. మహిమను దోచుకున్నవాడు కాదు వీడు, He didn't steal my glory. నా మహిమను తీసుకొని He took my glory. నాకు ఇంకా మహిమ తెచ్చిన కుమారుడు. And He brought me more ఈయన glory. నిజమైన కుమారుడు. He is my true ఈయన son. మాటను వినుడి. Listen to Him. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Holy Spirit God is talking. యేసయ్య చేసిన ప్రార్థన ఇది. This is the prayer of Jesus. దేవా, వీరు నీ నుండి వచ్చిన వాళ్ళు. God, they came from దేవా, you. వీళ్ళు నీ ప్రజలైనా They are your people. వారినే నువ్వు నాకు భూలోకంలో దయచేశావు. Them you gave to be on this earth. వారికి నేను నీ వాక్యాన్ని, నీ నామాన్ని బయలుపరిచాను. To them I reveal your word and సో your అందుకే name. దేవా, So Lord, వాళ్ళు ఇంకా బలపరచండి. strengthen them more. ఆయన చెప్పి ఒక ప్రార్థన చేస్తున్నాడు. He's praying. వీరే కాదు నాయనా, Not just you, Lord. వీరు ఇప్పుడు చేయబోతున్న సేవను, Oh, even the ministry that they're going. వీరు చెప్పిన మాటలను ఎవరైతే వింటారో Those who listen to the word. వారికి కూడా నీ ఆత్మను దాయిచే. To them you give your spirit. నా మాట వీళ్ళు విన్నారు, They listen to my నేను word. నీ నుండి వచ్చానని నమ్మారు. They believe that I came from you. అందుకే వీళ్ళని అభిషేకించు. That's why I anoint them. తర్వాత And later, వీరి మాటను ఎవరు వింటారో those who listen to their word. వారికి కూడా నిత్య జీవం దయచే. Give everlasting life to them also. వాళ్ళలో దేవుడు నిరూపించిన, సిద్ధపరిచిన, స్థాపించిన, అభిషేకించిన దైవజనుడు భూలోకంలో మన మధ్యలో ఉన్నాడు. A man of God who is anointed, appointed, and sent to నీవు my God is నమ్మవా testifies. నమ్మవా అది నీకు తెలుసు. You believed it or not, you know. కానీ యేసయ్య ఉన్నప్పుడు కూడా But when Jesus was here, కొంతమంది ఈయన యోసేపు కుమారుడు అన్నారు. you said that he's son of Joseph. ఉట్టి ఆత్మతో నింపబడిన వాళ్ళు అన్నారు. He said that he's the son నీవు of తండ్రి ద్వారా పంపబడిన కుమారుడువు. You are the son and నీవు sent to పరలోకం the నుండి వచ్చిన మెస్సయ్యవు. the Messiah came from the ఈ king. సమయంలో మా మధ్యలో బయలుపరచబడ్డావు. Today you are revealed among us. ఓ తండ్రి చిత్తము చేయవాడవు. You are the one who will do the will of కుమారునికి God. సొంత సేవలు ఉండవు. A son doesn't have his own ministry. కుమారునికి సొంత చిత్తం ఉండదు. Sons don't have their own will. తండ్రి చిత్తమే కుమారుని చిత్తము. Father's will is son's తండ్రి will. సేవనే కుమారుని సేవ. Father's ministry is son's తండ్రి ministry. మహిమనే కుమారుని మహిమ. Father's glory is son's ఓ glory. తండ్రి ఆనందమే కుమారుని ఆనందం. Father's joy is son's joy. రికబడరావశేయ. ఇదే నియమము. This is the protocol. ఇదే నియమము. This is the ఈ protocol. నియమము తెలియక Without knowing మనం this, ఏమి చేసిన నటన, everything we do is మనం ఏం pretension. చేసిన నటన. Everything that we do. ఇదిగో త్వరలో యేసయ్య రాబోతున్నాడు. Here he is going to come soon. పెద్దల నుండి చిన్న పిల్లల నోటి నుండి దేవుడు మాట్లాడు
మాట్లాడుతున్నాడు. From elders to young people, God is talking to మీ them. మధ్యలో జన్మిస్తున్న చిన్న పిల్లలు ఆయన ద్వారా పంపబడిన వారు. Young people who are born among you are sent by you. తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి, Parents, remember, వారు నీ పిల్లలు కాదు, they're not your children. వాళ్ళు తండ్రి దగ్గర నుండి పంపబడ్డారు. They're sent by Father. వారికి నువ్వు పేరు బయలుపరచాలి. You should reveal the name. వారికి నువ్వు క్రీస్తుగా మారాలి. You should become Christ to them. వారిలోని అభిషేకాన్ని నువ్వు ఇంకా రగిలింప చేయాలి. You should ignite the anointing. దేవుని ద్వారా పంపబడిన వాళ్ళు They're sent by God. వారు చెప్తున్నారు, They're saying, సిద్ధపడండి సంగమా, prepare, O church. సిద్ధపడండి సంగమా. Prepare, O church. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. Jesus is coming soon. లెక్క అడగబోతున్నాడు. He will ask you for a count. అయ్యో, నా దైవజనులను పంపించి మాట్లాడితే Oh, when I sent to my man and said, చంపివేశారేందమ్మా, oh, you killed him. చంపివేశారేంది. Killed him. తర్వాత ప్రవక్తలను పంపిస్తే I sent my నీ prophet. నోటితో వారిని చంపివేశారు. Kill them with your mouth. ఆఖరిగా కుమారుని పంపిస్తే In the end, when I send my son, ఇదిగో ఈయన్ని చంపుదా. yes, let's kill him. ఏ ఆత్మ ఇది? What spirit is ఏ this? దురాత్మ ఇది? What evil spirit is ఏ this? క్రీస్తు ఆత్మ ఇది? What antichrist spirit is this? క్రైస్తవుడా, Christian, నీ గుర్రంలో ఈ ఆత్మ ఎలా వచ్చింది? how did the spirit enter your house? నీ తలలో ఎలా వచ్చింది? How did it enter your దాన్ని mind? తీసివేయ్. Take it out. అది నేను మరణం చేయబోతున్నది. That will kill you. ఎక్కడ లోపడాలో లోపడదాం. Surrender where you have to దేవాది surrender. దేవాన్ని మహిమపరుస్తాం. Let's glorify the ఓ రబషకట మీ ఆత్మ కళ్ళు తెరవబడును గాక. May your spiritual life Come be on, open. pray. Pray. ఇది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. This will change your life. ఇది నీ కుటుంబాన్ని మార్చివేస్తుంది. This will change your family. ఇది నీ పిల్లలను దైవజనులుగా చేస్తుంది. This will make your children men of ఇది నీ God. పిల్లలను శత్రులకు మెషక అబేద్నెగో వలె చేస్తుంది. This will make your children like Shadrach, Meshach, Abednego. దేశాన్ని మార్చేవారుగా నీ పిల్లలు మారుతారు. Your children will become nation changers. కానీ నీ చేతిలో ఉందమ్మా. But everything is in నీ your hand. చేతిలో ఉంది కుమారుడా. Son, it's in your ఓ hand. తెలియక చేసిన పాపం ఓకే. It's okay that you did the sin కానీ unknowingly. యేసు ఏమంటారు తెలుసా? But do you know what Jesus is saying? ఇప్పుడు ఇది నేను బయలుపరిచాను కాబట్టి No, because I revealed this to ఇప్పుడు వాళ్ళు you. పాపం నుండి తప్పుకోలేరు. No, they cannot. ఇప్పుడు తప్పుకోవడానికి వీలు లేదు. No, they cannot escape the Now sin. they cannot escape. వాళ్ళు ఇప్పుడు తప్పించుకోలేరు. There is no other option. వేరే ఆప్షన్ లేదు. Because I have revealed your name. ఎందుకంటే నీ పేరును బయలుపరిచాను. నన్ను వాళ్ళు చూశారు కాబట్టి Because I saw you. ఇప్పుడు వారు తప్పుకోలేరు. No, they cannot escape. Yes అంటే yes. అవునంటే అవును. No అంటే go. కాదు అంటే పో. Yes అంటే yes. అవునంటే అవును. No అంటే go. కాదు అంటే పో. హల్లెలూయా. Hallelujah. అలాంటి లెక్క కోసం క్రీస్తు రాబోతున్నాడు. God is coming. ఓ సిద్ధపడదాం సంగమా. Account ఇది prepare. దేవుని కృప. This is the grace of ఈ God. రోజు కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. Even today God is speaking to you and to me. పరిశుద్ధాత్మనే చూస్తున్నాను. I'm seeing Holy Spirit. ఎంతో పోరాటం అమ్మా. So much of fight. తిరుగుబాటు జరుగుతుంది లోపల. Rebellion is happening కోపం inside. వస్తున్నది తెలియకుండానే. Without knowing you are becoming అన్నది angry. నీవు కాదు. That is not you. నీలో ఉన్న శరీరము. It is the flesh. దాన్ని నువ్వు విరగొట్టే వెళ్ళాలి. You should break and go. నీ జీవితాన్ని కుటుంబాన్ని ఆత్మ నాశనం చేయబోతున్నది. If not this prepares. మాట్లాడింది చాలు. Enough that you spoke. పరిశుద్ధాత్మతో నింపబడదాం. Be filled with Holy Spirit. పరిశుద్ధాత్మని అడుగుదాం. Ask Holy Spirit. నీవే నన్ను బయలుపరచులేవా? You reveal to me. నాకు బయలుపరచు. Reveal. బయలుపరచు. Reveal. బయలుపరచు. Reveal. Let me know where I'm coming from. ఎక్కడ వస్తున్నా నాకు చూపించు. So that I may know where I am going. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు Continue to తెలియజేయి. pray in the house of the Lord. దేవుని మందిరంలో ప్రార్థించు. Continue to pray like a warrior. యోధుల్లాగా Oh, ప్రార్థించు. rikaba shandala rababa.